గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే స్టార్టింగ్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ వల్ల కొంచెం డిలే అయింది. టుమారో నుంచి మనం యాజ్ డేస్ ఏ టైం అయితే అనుకున్నామో 9:30 నుంచే స్టార్ట్ చేద్దామండి. మనం నిన్న చెప్పుకున్నట్లు 9:30 to 11 జాగ్రఫీ సెషన్ ఉంటుంది అనుకున్నాం కదా మండే. సో ఇప్పుడు మనం జాగ్రఫీ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. జాగ్రఫీలో మనము ఏ విధంగా వెళ్తాము, అసలు జాగ్రఫీలో సిలబస్ ఏంటిది, జాగ్రఫీలో మనం ఏమేమి కవర్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ టు జాగ్రఫీ అని ఉంది కదా ఇక్కడ మనకి. జాగ్రఫీలో మీకు నేను ఫస్ట్ ఏమేమి కవర్ చేయాలో చెప్తానండి. జాగ్రఫీలో 3 సెక్షన్స్ అనేది మనం కవర్ చేయాలి. ఒకటి ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుందండి. ఈ 3 జాగ్రఫీ కిందే వస్తాయి. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 3 మనం కవర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనం ఆర్ఆర్బి వాళ్ళని బేస్ చేసుకొని చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈ కోర్స్ అనేది. సో స్టార్ట్ చేసే ముందు ఇదిగోండి, జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 3 మనం కవర్ చేస్తాము. ఈ 3లో ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేస్తామో మనం చూసినట్లయితే, ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీలో మనం ఫస్ట్ యూనివర్స్ అండి టాపిక్. వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్స్ విత్ యూనివర్స్ అనే టాపిక్, విశ్వం అంటాం. తర్వాత నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ చూస్తాం, అంటే భూమి యొక్క అంతర్గత నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం. దాని తర్వాత రాక్స్ గురించి చూస్తామండి. రాక్స్ని శిలలు అంటాము. సో రాక్స్ టాపిక్ కూడా ఇంపార్టెంట్, దీని మీద బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సేవ్ రాక్స్ అనే ఒక సంస్థ ఉంటుందండి. సో ఆ సంస్థలో ఒక మెంబర్గా రాక్స్ అనే టాపిక్కి నాకు చాలా దగ్గర టాపిక్ అది, రాక్స్ అనేది. నెక్స్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అండ్ ప్లేట్ టెక్టానిక్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి. అంటే ఖండచలనం అండ్ పలక విరూపణ అంటాం తెలుగులో. ఎర్త్ క్వేక్స్ చూస్తాం, భూకంపాలు. వాల్కనోస్ చూస్తాం, అగ్నిపర్వతాలు. సునామీలు ఏ విధంగా వస్తాయి, సునామీలకు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అనేది మనం చూస్తాము. నెక్స్ట్ సైక్లోన్స్, తుఫాన్లు ఏ విధంగా వస్తాయి, వాటి కారణాలు ఏమిటి, సైక్లోన్స్ రీసెంట్గా ఏమేమి వచ్చినాయి, వాటి పేర్లు ఏంటి, సైక్లోన్స్కి నేమింగ్ మనం ఎట్లా చేస్తాం అది కూడా మనం కవర్ చేస్తాము. నెక్స్ట్ సాయిల్స్ టాపిక్ చూస్తామండి మనం. సాయిల్స్ అంటే నేలలు అంటాం, లేకపోతే మృత్తికలు అని కూడా అంటాము. నెక్స్ట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూస్తుంటామండి, అక్షాంశాలు మరియు రేఖాంశాలు. నెక్స్ట్ క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి చూస్తాం, విండ్స్ పవనాలు, ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం. సో ఇవన్నీ వరల్డ్ జాగ్రఫీ కింద వస్తాయండి. వరల్డ్ జాగ్రఫీ. ఇప్పుడు మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి జాగ్రఫీకి. అందులో స్టార్టింగ్ ఈ స్లైడ్ రాసుకోండి ఫస్ట్ పేజ్లో. నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి వరల్డ్ జాగ్రఫీ అనుకున్నాం కదా, అసలు ఈ వరల్డ్ జాగ్రఫీలో ఏం కవర్ చేస్తాం. నెక్స్ట్ పేజ్ వరల్డ్ జాగ్రఫీ అని హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో ఉన్న సిలబస్ అండి ఇవన్నీ టాపిక్స్. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. కమెంట్స్ చూస్తున్నా, గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ అంటున్నారు, హాయ్. సో మీకు ఏదైనా మనం క్లాస్ వెళ్తున్నప్పుడు లైవ్ సెషన్ కాబట్టి ఇది మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ నేను కమెంట్స్ కూడా ప్యారల్గా చూడడం జరుగుతుంటుంది. రీసెంట్ బాబు గారు నైస్ ఇంట్రొడక్షన్ సార్ అన్నారు, థ్యాంక్ యూ అండి. సో మనం కమెంట్స్లో కూడా మీకు ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్లోగా వెళ్ళండి సార్, లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, అట్లాంటివి మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నాయి ఏదన్నా మీరు కమెంట్స్లో పెడుతుండండి. సో దట్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను కమెంట్స్ని కూడా. సో నేను ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చెప్పి మధ్యలో ఏమన్నా క్వశ్చన్స్ లాగా అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కమెంట్స్లో. అంటే రాంగ్ ఆన్సర్ చేస్తామేమో అట్లాగా ఏమనుకోద్దండి. మనం ఫస్ట్ ఆన్సర్ చేయాలి, మనకి ఏమనిపిస్తుందో అది మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఆన్సర్ చేయండి, అది రైట్ రాంగ్ అనేది తర్వాత చూద్దాము, దాని రైట్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాము. సో మనం ఎక్కడ రాంగ్ ఆన్సర్ చేయాల్సి వచ్చింది అట్లాగా మనము అబ్జర్వ్ చేస్తే మనం నేర్చుకోవడానికి ఉంటుంది స్కోప్. సో మీరు యాక్టివ్గా కమెంట్స్లో అనేది పెడుతుండండి. ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఆన్సర్ అనేది యాక్టివ్గా మీరు పెడుతుండండి. నెక్స్ట్ ఇక వరల్డ్ జాగ్రఫీలో ఇవ్వండి మనం కవర్ చేస్తాము. నెక్స్ట్ అండి ఇండియన్ జాగ్రఫీకి వద్దాం. ఇండియన్ జాగ్రఫీలో మనం ఏమేమి కవర్ చేస్తాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టాపిక్ ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం యొక్క ఉనికి, అంటే లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో వరల్డ్లో మన ఇండియా అనేది ఎక్కడ ఉంది, దాని పరిధి ఎంత, భూభాగం సంబంధించిందండి ఇదంతా. లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియాతో మొదలవుతుంది ఇండియన్ జాగ్రఫీ వచ్చేసరికి.
నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం మరియు నైసర్గిక స్వరూపం. ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ రివర్ సిస్టమ్, నదీ వ్యవస్థ చూస్తాము. దీని నుంచి కూడా క్వశ్చన్స్ అనేది ఎవ్రీ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. క్లైమేట్ ఆఫ్ భారత్, వాతావరణ పరిస్థితులు. క్లైమేట్ గురించి వరల్డ్ జోగ్రఫీలో కాన్సెప్ట్ నేర్చుకుంటామండి. దాన్ని మనం ఇండియన్ జోగ్రఫీలో ఆ క్లైమేట్ అనే కాన్సెప్ట్ని అన్వయిస్తాం ఇండియాకి ఏ విధంగా ఉండొచ్చు అని. సో క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇండియన్ జోగ్రఫీలో చదవడం జరుగుతుంది. సాయిల్స్ మనం కాన్సెప్ట్ ఏమో వరల్డ్ జోగ్రఫీలో చదువుతాము, దాన్ని మనం ఇండియాకి అన్వయించుకుంటాము. సాయిల్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో నేలలు ఏ రకాలు ఉన్నాయి వాటి గురించి చూస్తాము. నెక్స్ట్ ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం మరియు అటవీ సంపద అనే టాపిక్ కూడా చూడడం జరుగుతుంది, ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చర్ అనేది చూస్తామండి. ఇండియన్ అగ్రికల్చర్ అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం. ఇప్పటికీ మన ఇండియన్లో ఒక మేజర్ ఆక్యుపేషన్ ఏది అంటే అగ్రికల్చరే చెప్పాలండి ఇప్పటికి కూడా. సో అటువంటి మరి అంత ఇంపార్టెంట్ కాబట్టి వ్యవసాయం అనేది, సో వ్యవసాయ రంగం పైన ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించి జాగ్రఫీలో చదువుతాము, ఎకానమీలో కూడా చదువుతామండి. ఎకానమీలో ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ వెళ్తాం మనం వ్యవసాయానికి సంబంధించి, జాగ్రఫీలో ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ చదువుతాం మనం. సో ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ అగ్రికల్చర్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మినరల్స్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ అంటే భారతదేశం మరియు ఖనిజ సంపద అనేది చూస్తాము. దాని తర్వాత ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఇండియా చూస్తాము, భారతదేశంలో శక్తి వనరులు అనే టాపిక్. ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా నెక్స్ట్ అంటే పారిశ్రామిక రంగం, మన భారతదేశంలో పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, పరిశ్రమ యొక్క ముఖ్య కేంద్రాలు ఎక్కడ ఇది చూస్తాము. తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశం మరియు రవాణా వ్యవస్థ అంటే భారతదేశంలో రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది, దీంట్లోనే మనకి రోడ్వేస్, రైల్వేస్, వాటర్ వేస్ అవన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ ఇండియాలో జనాభా, పాపులేషన్ ఇన్ ఇండియా. మనకు తెలుసు వరల్డ్లోనే మన ఇండియా అనేది సెకండ్ హైయెస్ట్ పాపులేషన్, 2050 కల్లా ఫస్ట్ హైయెస్ట్ కూడా అవ్వచ్చు అన్నట్టు సమ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. సో పాపులేషన్ ఇండియాలో మనం మెయిన్గా ఫోకస్ చేసే టాపిక్స్ ఏంటంటే మానవ జాతి యొక్క ఆవిర్భావం ఏ విధంగా అయింది, విస్తరణ క్రమం ఎట్లా ఉండింది, జనాభా, నగరీకరణ, అర్బనైజేషన్ అంటాం కదా, ఈ టాపిక్స్ అనేది ఇండియన్ జోగ్రఫీలో మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇవి మనం కవర్ చేయబోయేదండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనము ఈ రెండు అయిన తర్వాత అంటే వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అయ్యాక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ని మనం తీసుకుంటాము. దీంట్లో మనకి ఏ విధంగా బిట్స్ రావచ్చు అనే స్కోప్ కూడా మనం అబ్జర్వ్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా క్వశ్చన్స్ వస్తే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా మనం కోర్సులో ముందుకు వెళ్తామండి. సో ఇది మనకి జాగ్రఫీకి సంబంధించి అప్రోచ్ అండి. సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటే జాగ్రఫీని మనం ఏ విధంగా వెళ్తాము. సో జాగ్రఫీ నేను డీల్ చేయడం జరుగుతుందండి. నా పేరు జగన్నాథ్. నేను యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ క్లియర్ చేసి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా ఉన్నానండి. భోపాల్ పోస్టింగ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ డ్యూ టు సమ్ కెరియర్ రీజన్స్ నేను బ్యాక్ రావడం జరిగింది. నేను మీకు జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అనేది కవర్ చేస్తాను అండి. ఈ మండేలో మార్నింగ్ ఏమో జాగ్రఫీ కవర్ చేస్తాం మనం. నెక్స్ట్ మనకి పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ డే ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. సో ఈ విధంగా మనం వెళ్తాము. సో సిలబస్ మీరు మనం జాగ్రఫీకి సంబంధించి ఏదేది నోట్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు కొంచెం ఫాస్ట్గా అనిపించి నోట్ చేసుకోవడానికి వీలవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వినండి. లైక్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నోట్స్ ఆఫ్టర్ మన క్లాస్ అయిపోయిన తర్వాత లైక్ లీజర్ టైంలో పాజ్ చేసుకొని వీడియో అన్న నోట్స్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఫాస్ట్గా వెళ్తున్నాం రన్నింగ్ నోట్స్ చేసుకోవడానికి టైం కొంత సరిపోవట్లేదు అనుకుంటే. నెక్స్ట్ వీడియో పాజ్ అయింది అంటున్నారు. సో వీడియో ప్లే అవుతుందా అండి? లైక్ ఎవరైనా చెప్తారా వీడియో ఒకవేళ ప్లే అవుతుందా, సో దట్ మేము ముందుకు వెళ్తాము. సో వీడియో క్లియర్గా ఉందా, నా వాయిస్ క్లియర్గా ఉందా, సో దట్ మీరు ఏమైనా కామెంట్లో లైక్ పోస్ట్ చేస్తే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది కోర్సులో. ఎవరన్నా కమెంట్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే లైక్ కొన్ని వీడియో పాజ్ అయింది అని ప్రసాద్ గారు ఎవరో కమెంట్ చేశారు. సో వీడియో పాజ్ అయిందా, ప్లే అవుతుందా, ఎవరైనా చెప్పండి. అవుతుంది అంటున్నారు కదా, ఓకే. సో గుడ్ మార్నింగ్ అండి. డైలీ ఈ టైంకి ఈరోజు అంటే సమ్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ వల్ల కొంత డిలే అయిందండి. బట్ రేపటి నుంచి ఖచ్చితంగా 9:30కే స్టార్ట్ చేస్తామండి. ఓకే.
ఓకే, పర్ఫెక్ట్. సో మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. జాగ్రఫీ ఇంట్రొడక్షన్ ఒక మనం ఫస్ట్ చూద్దాం. జాగ్రఫీకి అర్హంత్ మ్యాథ్స్ సిరీస్ బుక్ అన్నట్టు మనం అనుకున్నాం కదండి. ఆ బుక్ లైక్ ఎస్టర్డే కమెంట్లో ఎవరైనా తెలుగులో ఉంటుందో అని అడిగారండి. తెలుగులో యాక్చువల్లీ ఆ బుక్ ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో తెలుగులో మీకు విజేత కాంపిటీషన్ బాగానే ఉంటుంది, ఆర్ ఎల్స్ అకాడమీ బుక్స్ ఉంటాయండి, తెలుగు అకాడమీ బుక్స్ కూడా అంటే వర్తి అండి రీడింగ్కి. సో ఆ బుక్స్ రిఫర్ చేయొచ్చు. ఇంట్రొడక్షన్ టు జాగ్రఫీ కనుక మనం చూసుకున్నట్లయితే జియో ప్లస్ గ్రఫీ అనే 2 పదాల నుంచి వచ్చిందండి వర్డ్. మనకి స్టార్టింగ్లో ఇంగ్లీష్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజెస్ అన్నీ న్యూ లాంగ్వేజెస్ అండి. ఒకప్పుడు లాటిన్, గ్రీక్ అనేవి వాడేవారు అనమాట వరల్డ్ వైడ్. లాటిన్ అండ్ గ్రీక్ లాంగ్వేజెస్ వాడేవారు. సో జనరల్గా అప్పుడులో వచ్చిన వర్డ్స్ అన్నీ లాటిన్ అండ్ గ్రీక్ నుంచి తీసుకున్న వర్డ్స్. సో ఇది మనం చూసుకున్నట్లయితే జియోగ్రఫీ, జియో అంటే ఎర్త్ అండి మీనింగ్, గ్రఫీ అంటే రైట్ అని. సో ఎర్త్ గురించి చదివే శాస్త్రాన్ని మనము జాగ్రఫీ అంటాము, భూగోళ శాస్త్రం. ఇక్కడ కనబడుతున్నారు కదండి, ఇతను పేరు ఎరటోస్థెనీస్. ఇది ఎందుకు చెప్తున్నాను, ఎరటోస్థెనీస్ ఎవరు, ఇక్కడ ఎందుకు ఈయన ఇమేజ్ ఇవ్వడం జరిగింది అంటే ఇతన్ని మనము భూగోళ శాస్త్రం యొక్క పితామహుడుగా పేర్కొంటామండి. క్వశ్చన్ మీకు అడుగుతారు ఎగ్జామినేషన్స్లో, హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని. సో ఆన్సర్ మీరు ఎరటోస్థెనీస్ అని పెట్టాలండి. జాగ్రఫీ యొక్క పితామహుడు, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ ఎవరు అంటే మీరు ఎరటోస్థెనీస్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఓకే, మనకి జాగ్రఫీకి సంబంధించి ఒక కొటేషన్ ఉంటుందండి. ఆ సేయింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఆ కొటేషన్ ఇచ్చి ఈ కొటేషన్ ఎవరు అన్నారు అని. సో ఆ కొటేషన్ మీకు ఇక్కడ రాస్తాను చూడండి. జాగ్రఫీ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్. సో జాగ్రఫీ అనేది సైన్స్ సబ్జెక్టు మరియు ఆర్ట్స్ సబ్జెక్ట్. జాగ్రఫీ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అనే కొటేషన్ ఒక ప్రముఖ వ్యక్తి చెప్పారు. ఎవరు అనేది ఒక ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఇది అనేది హెచ్సి డార్బీ అండి. హెచ్సి డార్బీ అనే అతను ఈ కొటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ కొటేషన్? జాగ్రఫీ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అండి. లైక్ కమెంట్స్లో సంతోష్ అనే అతను ఇప్పుడు మిస్ అయినా మొత్తం మళ్ళీ వినొచ్చా అంటున్నారు. ఎస్ అండి, లైక్ మనకి లైవ్ సెషన్ అవ్వగానే మనకి వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. కాకపోతే లైవ్ అనేది వినడానికి ట్రై చేయండి, సో దట్ మనకి ఇది లైక్ సంభాషణలా కాకుండా ఒక ఇంటరాక్టివ్గా మనకి ఉండడానికి మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు. ప్లస్ ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎనీ రీజన్స్ మనకు ఒకవేళ లైవ్ సెషన్ ఆ టైంకి మీకు అటెండ్ అవ్వడానికి అవ్వకపోతే డెఫినెట్లీ ఆ రోజే మీరు వీడియోని కవర్ చేయండి, ఎందుకంటే దీని నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ డే ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. వరల్డ్ జాగ్రఫీ అంటే వరల్డ్ జాగ్రఫీలో మనం ఫస్ట్ టాపిక్ ఏం చూస్తాం అనుకున్నామండి. ఇక్కడ మనం ముందు సిలబస్ చూడడం జరిగింది కదా. వరల్డ్ జాగ్రఫీలో ఫస్ట్ విశ్వం అనేది మనం చూడడం జరుగుతుంది టాపిక్. అంటే యూనివర్స్, అవర్ యూనివర్స్ అంటాం మన బుక్స్లో, అవర్ యూనివర్స్ అని ఉంటుంది కదా. సో విశ్వం, యూనివర్స్ అనే టాపిక్తో మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం వరల్డ్ జాగ్రఫీ చూస్తున్నామండి. ఫస్ట్ వరల్డ్ జాగ్రఫీలో మనం కాన్సెప్చువల్గా వెళ్తాము. వరల్డ్ జాగ్రఫీలో కాన్సెప్ట్స్ని మనం ఇంగ్లీష్ జాగ్రఫీలో అన్వయించుకుంటాం, ఇండియన్ జాగ్రఫీలో ఆ కాన్సెప్ట్స్ని. సో యూనివర్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్ మనం యూనివర్స్ స్టార్ట్ చేస్తున్నాము. అసలు యూనివర్స్ అంటే ఏంటి అంటే నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు, సౌర వ్యవస్థలు మరియు వాటి మధ్య వ్యాపించిన ప్రదేశం అంతా కలిపి మనము విశ్వంగా పేర్కొంటాం. సో విశ్వంలో జనరల్గా ఏముంటుంది అంటే జనరల్గా మనం యూనివర్స్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఫస్ట్ అన్నిటికన్నా యూనివర్స్లో బేసిక్ ఏంటి అంటే మనకి గెలాక్సీస్ ఉంటాయండి. బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ కలిపితే వచ్చేది యూనివర్స్ అంటాం.
బిలియన్స్ అంటే సో వందల వేల లక్షల కోట్ల గెలాక్సీస్ కలయికనే మనం విశ్వంగా పేర్కొంటాము. సో యూనివర్స్ అంటే ఏంటి అంటే బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్. అసలు గెలాక్సీ అంటే ఏంటి అని నెక్స్ట్ వస్తుంది పాయింట్. గెలాక్సీ అంటే మీనింగ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండి. అంటే ఒక్కొక్క గెలాక్సీలో సమ్ వందల వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అన్ని నక్షత్రాలకు సమూహం ఒక గెలాక్సీ అంటాం. అట్లాంటి గెలాక్సీలు సమ్ లక్షల కోట్ల ఉంటాయి అన్నమాట విశ్వంలో. సో ఒక్కొక్క స్టార్కి సంబంధించి స్టార్ చాలా పెద్దగా ఉండడం వల్ల వాటి చుట్టూ సమ్ ఆబ్జెక్ట్స్ తిరగడం జరుగుతుంటుంది. కొన్ని ఆబ్జెక్ట్స్ సమ్ ప్లానెట్స్ అనే డెఫినేషన్ సాటిస్ఫై అయితే ఆ స్టార్ యొక్క ప్లానెట్స్ అంటాం వాటిని. సో ఆ స్టార్ సిస్టమ్ అంటాం. అంటే ఆ ప్లానెట్ మరియు ఆ స్టార్స్ ఆ మొత్తం మిక్స్చర్ని ప్లానెట్ సిస్టమ్ అంటాం. సో ఒక స్టార్కి సంబంధించి ప్లానెట్ సిస్టమ్స్ ఉంటాయండి. ఇది జనరల్గా యూనివర్స్ యొక్క బ్రీఫ్ ఐడియా. అయితే ఇప్పుడు మనం ఉంటున్న దానికోసం చూద్దాం. మనం ఎక్కడ ఉంటున్నాము? మనము సోలార్ సిస్టంలో ఉంటున్నామండి. సోలార్ సిస్టమ్, దీన్నే సౌర కుటుంబ వ్యవస్థ అంటాం. సోలార్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? సోలార్ అంటే సన్ అండి. సో మనం సన్ అనే స్టార్, సూర్యుడు నక్షత్రం అండి. సూర్యుడు మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని క్వశ్చన్ అడిగితే మీరు సూర్యుడు, సన్ అని ఆన్సర్ చేయాలి. ద స్టార్ విచ్ ఇస్ నియరెస్ట్ టు ద ఎర్త్ ఈస్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సన్ అని మనం ఆన్సర్ చేయాలి. ఎర్త్ డెరైవ్స్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్, మన భూమికి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న అడిగాడు అనుకోండి, సన్ అని మనం చెప్పాలి, సూర్యుడు అని. కాబట్టి మనం ఉంటుంది సౌర కుటుంబంలో, సోలార్ సిస్టంలో. సోలార్ సిస్టంలో సన్ ఉంటుంది, సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. మూడో ప్లానెట్టే మనం ఎర్త్. ఈ ఎర్త్లో మనం ఉండడం జరుగుతుంది. ఈ సన్ అనేది మరి ఈ సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అంతా ఏ గెలాక్సీలో ఉంది నెక్స్ట్ చూడాలి. సో ఈ సౌర కుటుంబం అంతా నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే మనకి మిల్కీ వే గెలాక్సీ, పాలపుంత అంటాం కదండి, మిల్కీ వే గెలాక్సీ అంటాం. ఆ మిల్కీ వే గెలాక్సీలో ఉండడం జరుగుతుంది ఈ సోలార్ సిస్టమ్. ఈ మిల్కీ వేలు అట్లాంటిది ఒక గెలాక్సీ. అట్లాగా సమ్ లక్షల కోట్ల గెలాక్సీలు కలిపితే విశ్వం అవుతుంది. సో మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చింది కదండి. లైక్ అసలు యూనివర్స్లో ఏమేమి ఉంటాయి, మనం ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్ ఏంటి అర్థమైంది కదా. లక్షల కోట్ల గెలాక్సీల్లో ఒక గెలాక్సీ మన మిల్కీ వే గెలాక్సీ. మన మిల్కీ వే ఒక్క గెలాక్సీలోనే లక్షల కోట్ల నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు. ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న 8 గ్రహాలు అంటే 8 ప్లానెట్స్లో ఒక ప్లానెట్ ఎర్త్. ఆ ప్లానెట్లో మనం ఉన్నామండి. అంటే విశ్వంలో మనం ఎక్కడ, అసలు మనం ఏంటి అనే ఒక క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది కదా. సో ఇది ఇంట్రొడక్షన్ టు యూనివర్స్ అండి. నెక్స్ట్ అయితే ఈ విశ్వం యొక్క అధ్యయనం చేయుటకు ఒక శాస్త్రం ఉంటుందండి. అంటే స్టడీ ఆఫ్ యూనివర్స్ అంటాం. అంటే విశ్వం యొక్క అధ్యయనం. దీన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ పేర్లతో అనేది పిలుస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్ చేసుకోండి. రష్యన్ భాషలో విశ్వం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అని ప్రశ్న అడుగుతాడు. వాట్ ఈస్ ది స్టడీ ఆఫ్ యూనివర్స్ కాల్డ్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్ అంటాడు. సో రష్యన్లో ఇక్కడ నోట్ చేసుకోండి. రష్యన్ భాషలో విశ్వం యొక్క అధ్యయనాన్ని మనము కాస్మాలజీ అంటాము. సో విశ్వాన్ని గురించి అధ్యయనం చేయు శాస్త్రంను రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటాము. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఏమంటాము? విశ్వం యొక్క అధ్యయనాన్ని ఇంగ్లీష్ భాషలో ఏమంటాము? విశ్వం యొక్క అధ్యయనాన్ని ఇంగ్లీష్ భాషలో మనం ఏమంటాం? ఎనీవన్ కమెంట్స్లో పెడతారండి. ఇంగ్లీష్లో విశ్వం యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాము? ఎనీవన్ ఫాస్ట్గా కమెంట్లో పెట్టడానికి ట్రై చేస్తే, లైక్ మీకు ఏమనిపిస్తే అది పెట్టండి, పర్వాలేదు. రైట్ ఆర్ రాంగ్ అనేది ఏమో అబ్జర్వ్ చేయకండి, మీకు అనిపించింది పెట్టడానికి ట్రై చేయండి. సో లైక్ క్వశ్చన్ ఏంటి అంటే విశ్వాన్ని యొక్క అధ్యయనాన్ని రష్యన్లో కాస్మాలజీ అంటారు అని నేను చెప్పాను. అయితే ఇంగ్లీష్లో విశ్వం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు, ఆంగ్లంలో ఏమంటారు అని అడుగుతున్నానండి. ఆస్ట్రానమీ అని చైతన్య చెప్పారు. కాస్మాలజీ అనేది దేవేంద్ర నాయక్ గారు. కాస్మాలజీ అనేది రష్యన్ లాంగ్వేజ్లో అంటారండి. లైక్ క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు? శ్రీను అన్నతను ఆస్ట్రాలజీ అన్నారు. ఆస్ట్రాలజీ గురించి చెప్తాను. ఆస్ట్రాలజీ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఆస్ట్రాలజీ లైక్ రిలేటెడ్ టు మనకి ఇదే, బట్ ఆస్ట్రాలజీ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్.
సో ఆస్ట్రానమీ అని చాలామంది చెప్తున్నారు, అనిల్ కుమార్ వాళ్ళు ఆస్ట్రానమీ అంటున్నారు, శ్రీనివాస్ గారు ఆస్ట్రానమీ అన్నారు. దట్స్ రైట్ అండి. ఇంగ్లీష్లో విశ్వం యొక్క అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అని అంటాము. అయితే ఆస్ట్రాలజీ అని ఇక్కడ ఇందాక ఒకరు కమెంట్ చేయడం జరిగింది కదా, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం గురించి అధ్యయనం చేయు శాస్త్రం అండి ఆస్ట్రాలజీ. జ్యోతిష్యం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అంటారు, వెరస్ విశ్వాన్ని యొక్క అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటాం. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈస్ నోన్ యాజ్ ఆస్ట్రానమీ అన్నమాట. నెక్స్ట్, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి అంతరిక్ష నావికలు ఉంటారు కదండి, అంతరిక్ష నావికలు. అయితే అంతరిక్ష నావికల్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా పిలవడం జరుగుతుందండి. ఏ దేశంలో అంతరిక్ష నావికల్ని ఏ విధంగా పిలుస్తుంటారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో స్పేస్లో వెళ్ళే వారి యొక్క అంతరిక్ష నావికుల్ని రష్యాలో ఏమని పిలుస్తారు అనేది మనం ఫస్ట్ ఇప్పుడు చూస్తామండి. రష్యాలో ఎవరైనా ఫాస్ట్గా ఎవరైనా చెప్తారంటే రష్యాలో అంతరిక్ష నావికుల్ని ఏమంటారు? సింపుల్ అండి, రష్యన్లో అంతరిక్ష అధ్యయనాన్ని కాస్మాలజీ అంటాం కదా. సో నావికుల్ని, అంతరిక్ష నావికుల్ని కాస్మోనాట్స్ అంటామండి, కాస్మోనాట్స్. నెక్స్ట్, అమెరికా వాళ్ళు అంతరిక్ష నావికుల్ని ఏమని పిలుస్తారు అంటే ఆస్ట్రోనాట్స్ అండి. నెక్స్ట్, చైనా వాళ్ళు ఏమని పిలుస్తారు అంతరిక్ష నావికుల్ని అంటే టైకోనాట్స్ అంటారండి వాళ్ళు, టైకోనాట్స్. నెక్స్ట్, ఇండియా అండి. ఇండియా వాళ్ళు ఏమని పిలుస్తారు? మనం దేశంలో అంతరిక్ష నావికుల్ని ఏమని పిలుస్తాము? ఈ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే మనము ఇస్రో వాళ్ళు ఫ్యూచర్లో వెరీ సూన్ ప్లాన్ చేస్తున్నారు స్పేస్లో నావికుల్ని పంపించడానికి. మ్యాన్డ్ మెషిన్ అంటాం, అంటే మనుషుల్ని పంపించడానికి అంతరిక్షంలో మన ఇస్రో ప్రయత్నిస్తుంది. ఇది కనుక మనం సక్సెస్ఫుల్ అయితే అది చాలా గొప్ప విజయం అండి మన అంతరిక్ష రంగానికి. అయితే మన భారతదేశంలో ఏమని పిలుస్తాము అంతరిక్ష నావికుల్ని అంటే గుర్తుపెట్టుకోండి, వ్యోమనాట్స్ అంటాం, వ్యోమనాట్స్. రైట్ అండి, తెలుగులో హోమగాములు అంటాము. సో ఇది ఇంట్రొడక్షన్. నెక్స్ట్, ఓకేనండి, మనకి ఇక్కడ కొన్ని థీరీస్ చూద్దామండి. ఆ థీరీస్ ఎవరెవరు చెప్పారు అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో. సో ఆ థీరీ ఎవరు అన్నారు అని మనకి బిట్స్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ జియోసెంట్రిక్ థీరీ అండి. ఫస్ట్ జియోసెంట్రిక్ థీరీ, దీన్నే మనము తెలుగులో భూకేంద్రక సిద్ధాంతము అంటాం. భూకేంద్రక సిద్ధాంతము, భూకేంద్రక సిద్ధాంతం ఇంగ్లీష్లో జియోసెంట్రిక్ థియరీ అని అంటారు. సో ఇది దేని గురించి సంబంధించింది అనేది మనం ఇక్కడ ఫస్ట్ చూస్తామండి. ఈ థియరీ ప్రకారం ఏంటంటే, ఇది చాలా ఓల్డ్ థియరీస్ అండి ఇవ్వండి. ఈ థియరీ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ జియోసెంట్రిక్, జియో అంటే ఏంటి మనం అనుకున్నాం ఎర్త్, సెంట్రిక్ అంటే ఏంటి సెంటర్. సో ఎర్త్ సెంటర్గా ఉంటుంది మొత్తం విశ్వానికి. ఆ ఎర్త్ చుట్టూ మిగతావన్నీ, సూర్యుడు, మిగతా మొత్తం విశ్వమంతా ఎర్త్ చుట్టూ తిరుగుతుంటుంది అని చెప్పిన థియరీనే జియోసెంట్రిక్ థియరీ అండి, భూకేంద్రక సిద్ధాంతం. అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమడుగుతాడు అంటే, రెండు రకాలుగా అడగచ్చు దీనికి. జియోసెంట్రిక్ థియరీ ప్రకారము విశ్వమంతా దేని చుట్టూ తిరుగుతుందని భావిస్తారు అని అడుగుతాడు. సో ఎర్త్ అని ఆన్సర్ చేయాలి. జియో అంటే ఎర్త్. ఇవన్నీ చాలా ఓల్డ్ ఏజ్లో ఇవ్వడం జరుగుతుందండి, కాబట్టి అది కరెక్టా రాంగ్గా చూడకండి, జస్ట్ థియరీ పరంగా మనం చూడాలి. ఇవన్నీ రాంగ్, కాకపోతే అప్పట్లో ఇచ్చారనమాట. అంటే విశ్వానికి సంబంధించి మొట్టమొదటి థియరీ ఏది అంటే జియోసెంట్రిక్ థియరీ, భూకేంద్రక సిద్ధాంతం. అయితే ఇక్కడ రెండో ప్రశ్న ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. దీనికి సంబంధించి ఏమడుగుతాడు అంటే, ఈ భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే క్లాడియన్ టాలమీ అండి.
క్లాడియన్ టాలమీ. సో క్లాడియన్ టాలమీ అనే అతను ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ఇచ్చాడండి. క్లాడియన్ టాలమీ. నెక్స్ట్ థియరీ వచ్చేసరికండి సిమిలర్గా ఉంటుంది, అది హీలియోసెంట్రిక్. అయితే ఇది 140 ADలో ఇవ్వడం జరిగిందండి థియరీ, జియోసెంట్రిక్ థియరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి జియోసెంట్రిక్ థియరీలోని, ఇది రాసింది ఎవరన్నా మనము క్లాడియన్ టాలమీ అన్నాం కదా. అయితే క్లాడియన్ టాలమీ ఒక గ్రంథాన్ని రచిస్తారండి. ఆ గ్రంథం పేరు ఏంటి అంటే ఆల్మాజెస్ట్. సో ఈ ఆల్మాజెస్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు అంటే మనకి ఆల్మాజెస్ట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడుగుతాడు. సో ఆల్మాజెస్ట్ అనే గ్రంథాన్ని రచించింది క్లాడియన్ టాలమీ. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం జియోసెంట్రిక్ సిద్ధాంతం. ఆల్మాజెస్ట్ అంటే చాలా గ్రేట్ అనే మీనింగ్ అండి, అది అవసరం లేదు ఎగ్జామినేషన్. జనరల్ మీనింగ్ ఎవరికన్నా ఇది ఏంటి అసలు ఆల్మాజెస్ట్ అనే వర్డ్ మీనింగ్ కావాలి అంటే చాలా గొప్పది అనే అర్థం వస్తుంది అనమాట మీనింగ్. నెక్స్ట్ థియరీ వచ్చేసరికి హీలియోసెంట్రిక్ థియరీ అండి. హీలియోసెంట్రిక్ థియరీ. హీలియో అంటే మనకి సన్ అని, జియో అంటే ఎర్త్ కదా, అదేవిధంగా హీలియో అంటే సన్ అనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ థియరీ ఏంటి, జియోసెంట్రిక్ థియరీ అంటే ఎర్త్ సెంటర్, అదేవిధంగా హీలియోసెంట్రిక్ వచ్చేసరికి సన్ సెంటర్గా ఉంటుంది, సన్ను చుట్టూ విశ్వం తిరుగుతుంది అని చెప్పే సిద్ధాంతమే హీలియోసెంట్రిక్ థియరీ. సో ఇప్పుడు మీకు హీలియోసెంట్రిక్ థియరీ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చదవాలంటే హీలియోసెంట్రిక్ థియరీకి తెలుగులో మనము సూర్యకేంద్రక సిద్ధాంతం అంటామండి. జియోసెంట్రిక్ భూకేంద్రక, హీలియోసెంట్రిక్కి సూర్యకేంద్రక సిద్ధాంతం. అయితే ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం ఇది 1543లో ఇవ్వడం జరిగిందండి. 1543 పోలాండ్కి చెందిన అతను ఎవరు ఇచ్చారు ఇది అంటే హీలియోసెంట్రిక్ థియరీ, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కోపర్నికస్ అనే అతను ఇచ్చాడు. సో heliocentric theory was proposed by Copernicus in 1543. He belongs to Poland country. Heliocentric theory states that sun is located at the center of the universe and entire universe revolves around the sun. అయితే ఈ కోపర్నికస్ అనే అతను ఒక గ్రంథాన్ని రచించాడండి, ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు ఆ గ్రంథం ఏంటి అనేది. సో ఆ గ్రంథం పేరు రాసుకోండి, ఆన్ ది రివల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. On the revolution of celestial bodies. సెలెస్టియల్ బాడీస్ అంటే స్పేస్లో ఉన్న పదార్థాలండి, వాటి యొక్క రెవల్యూషన్ అని అర్థం వస్తుంది ఈ బుక్ మీనింగ్. సో ఈ బుక్ రచించింది ఎవరు అంటే కోపర్నికస్ అనే అతను రచించారు. నెక్స్ట్ స్టార్టింగ్లో ఈ సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, అవి రౌండ్ షేప్ ఉన్న ఆర్బిట్స్లో తిరుగుతాయి అని ఫస్ట్లో భావించారండి. రౌండ్ షేప్, సర్క్యులర్ షేప్ ఉన్న ఆర్బిట్స్లో కక్షలో తిరుగుతాయి గ్రహాలన్నీ అని భావించేవారు ఫస్ట్లో. అంటే మొట్టమొదటిసారిగా సూర్యుడు మధ్యలో సెంటర్లో ఉంటాడు, కానీ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. కాకపోతే ఆ గ్రహాలు అనేవి సర్క్యులర్ మోషన్లో కాదు, ఎలిప్టికల్ మోషన్లో తిరుగుతాయి, ఎలిప్టికల్ పాత్లో తిరుగుతాయి. అంటే తెలుగులో మనము దీన్ని దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి అని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారు అని తెలిపిన శాస్త్రవేత్త అని ప్రశ్న అడుగుతాడు. సో ఆన్సర్ దీనికి కెప్లర్ అండి, కెప్లర్ అనమాట. కెప్లర్ అనే అతను మొట్టమొదటిగా చెప్తాడు. ఏమని చెప్తాడు కెప్లర్ అనే అతను? ఎస్, ద ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్, బట్ ద ప్లానెట్స్ డోంట్ రివాల్వ్ రౌండ్ ద సన్ ఇన్ ఎన్ సర్క్యులర్ పాత్. ఇన్ఫ్యాక్ట్ దే రివాల్వ్ రౌండ్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ పాత్, అంటే దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి అని చెప్పాడు కెప్లర్. ఈ కెప్లర్ అనే అతను ఎప్పుడు చెప్పారు ఈ సిద్ధాంతం అంటే 1571. ఇతను జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అండి. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా, ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ మనకి గ్లోబ్ ఉంటుంది కానీ మనకి జనరల్గా మనం చాలాసార్లు చూసే ఉంటాము గ్లోబ్ అనేది. అయితే ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఈ గ్లోబ్ని ఎవరు కనుగొన్నారు అని అడుగుతాడండి. గ్లోబ్ని తయారు చేసిన మొట్టమొదటిగా అసలు ఈ గ్లోబ్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు అని ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడు. మన చుట్టూ ఉన్న పైన మనకు ఒక అవగాహన ఉండాలి. మనం గ్లోబ్ చాలాసార్లు చూసుంటాం, ఆడుకునే ఉంటాం కూడా స్కూల్ ఏజ్లో, ఆ టైంలో. అయితే మరి ఆ గ్లోబ్ని అవును ఎవరు తయారు చేశారు, హూ ఇన్వెంటెడ్ గ్లోబ్ అనేది మనకి థాట్ రావాలి. ఎగ్జామినేషన్స్లో ఆ పాయింట్సే పడుతున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదట గ్లోబ్ని తయారు చేసిన వ్యక్తి పేరు మెర్కేటర్.
మెర్కేటర్. సో గ్లోబ్ని మొదటగా తయారు చేసిన వ్యక్తి మెర్కేటర్. నెక్స్ట్, ఇప్పుడు ఇదంతా ఈ థీరీస్ అండి. నెక్స్ట్ థీరీ మనము యూనివర్స్ థీరీస్కి వెళ్దామండి. యూనివర్స్ థీరీస్కి వెళ్దాం, విశ్వానికి సంబంధించినవి. యూనివర్స్కి సంబంధించి అసలు విశ్వం ఎలా మొదలయ్యింది, విశ్వం పుట్టుక అసలు ఏ విధంగా జరిగింది, దీన్ని ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అంటాం. సో దీనికి సంబంధించి మొట్టమొదటి థీరీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థీరీ అండి ఇది, బిగ్ బ్యాంగ్ థియరీ. తెలుగులో దీన్ని మనము మహావిస్ఫోటన సిద్ధాంతము అంటాము. బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతం. అయితే ఫస్ట్ ప్రశ్న ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటాడు. సో ఎవరన్నా చెప్తారండి? బిగ్ బ్యాంగ్ థియరీ వెరీ ఇంపార్టెంట్. బిగ్ బ్యాంగ్ థియరీ మనం డెఫినెట్గా దీని గురించి అవగాహన తెలుసుకోవాలి. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరేంటి అంటే ఇక్కడ మెన్షన్ చేసుకోండి, జార్జెస్ లిమేటర్. లిమేటర్ అండి, బెల్జియంకు చెందిన శాస్త్రవేత్త అతను. లిమేటర్, జార్జెస్ లిమేటర్. అది ఫస్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అసలు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం మరీ డీప్గా టెక్నికల్గా వెళ్ళమండి. డీప్గా టెక్నికల్గా వెళ్తే మనకి అంటే ఈ క్లాస్కి నాట్ అంటే యాప్ట్ అండి. మనకు కాంపిటేటివ్లో ఉన్నప్పుడు మరీ డీప్గా మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. బట్ మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తాను అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఎలా ఏర్పడింది అని. సో స్టార్టింగ్లో మనకి ఎట్లా ఉంటుందంటే యూనివర్స్ మొత్తం ఏం పదార్థం లేదండి. స్టార్టింగ్లో మొత్తం ఒక వేవ్ తరంగం రూపంలో ఎనర్జీ మాత్రమే ఉండేది. ఇది స్టార్టింగ్ స్టెప్ అనమాట మన విశ్వంలో. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఐన్స్టీన్ థియరీ ఏంటండి, ఐన్స్టీన్ ప్రతిపాదన E = mc² అంటాం. అంటే E అంటే ఎనర్జీ. ఎనర్జీ ఉన్న చోట ఎనర్జీ నుంచి మాస్ అంటే పదార్థం అనేది తయారవుతుంది కొన్ని కండిషన్స్లో అని ప్రతిపాదించాడు ఐన్స్టీన్ థియరీ అన్నమాట ఇది. సో ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఈ ఎనర్జీ నుంచి మెల్లగా మాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యిందండి. ఎనర్జీ నుంచి ఇక్కడ మాస్ వచ్చింది. అయితే థర్డ్ స్టెప్లో ఏమవుద్దంటే డిఫరెంట్ మాసెస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఎప్పుడన్నా రెండు పదార్థాల మధ్యన గురుత్వాకర్షణ శక్తి ఉంటుందండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఈ అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు ఏవైతే ఇక్కడ ఏర్పడ్డాయో అవన్నీ ఒకదాని దగ్గరికి రావడం జరిగింది. సో మూడో దగ్గర వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ అన్ని పదార్థాలు కలిసి ఒక పెద్ద పదార్థంలాగా తయారయ్యింది. సో ఈ పెద్ద పదార్థం చాలా పెద్ద పదార్థం అండి. మొత్తం మాస్ ఉన్నదంతా ఒక దగ్గరికి వచ్చి ఏర్పడింది. మరి పెద్ద పదార్థం ఎంత పెద్దగా ఉంటే పదార్థం అంత ఎక్కువగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది టువర్డ్స్ ఇట్స్ సెంటర్, గురుత్వాకర్షణ శక్తి. సో ఇట్లా ఉండడం వల్ల ఇంటెన్స్ ప్రెషర్ ఫోర్స్ వల్ల ఇది కొంత స్టేజ్ తర్వాత ఒక మహా విస్ఫోటనం ఏర్పడుతుంది. అంటే బిగ్ బ్యాంగ్ జరుగుతుంది. ఫోర్త్ స్టెప్ అన్నమాట. బిగ్ బ్యాంగ్ జరిగింది, మహా విస్ఫోటనం జరిగింది. ఒక్కసారి ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక బాంబులాగా ఇట్లా పేలినప్పుడు దాంట్లో ఉండే పదార్థాలు, చిన్న చిన్న పదార్థాలు డిఫరెంట్ డైరెక్షన్స్లో అట్లా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతాయి కదండి. సో అదే జరిగింది విశ్వంలో కూడా. ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ జరిగిందో విశ్వంలో ఉండే ప్రతి పార్టికల్స్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట. సో దాన్ని ఇట్లా ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అంటాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అంటే విశ్వం అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది, విస్తరణ అవుతూ వస్తుంది విశ్వం. ఇప్పటికీ అవుతుందండి ఎక్స్పాండ్. అప్పుడు జరిగిన విస్ఫోటనం వల్ల ఆ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంది ఇప్పటికీ జరుగుతుంది. సో ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అండి. మనకి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగి ఉండింది. ఇది మనం జస్ట్ ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది అంటే 13.7 అని కొన్ని బుక్లో ఉంటుంది, 18 అని ఉంటుంది. మీరు 13.7 అని గుర్తుపెట్టుకోండి. బిలియన్ ఇయర్స్ ఎగో. బిలియన్ అంటే ఎంతండి? 100 కోట్లు అనమాట. సో
13.7 బిలియన్ ఇయర్స్ ఎగో బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించిందండి. నెక్స్ట్, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ నుంచే మనకి, ఆ విస్ఫోటనం నుంచే మనకు అన్ని పదార్థాలు ఇప్పుడు ఉన్న సన్ కానీ, మూన్ కానీ, ఎర్త్ కానీ, ఇవన్నీ ఆ బిగ్ బ్యాంగ్ నుంచే ఏర్పడ్డాయి అని భావిస్తారు శాస్త్రవేత్తలు. అయితే విశ్వం ఎట్లా ఆవిర్భవించింది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ మనం నమ్ముతున్నాము, కానీ మనం ప్రూవ్ చేయాలి బిగ్ బ్యాంగ్ థియరీ వల్లే జరిగిందా ఇది వితౌట్ ఎనీ డౌట్తో ప్రూవ్ చేయాలన్నమాట మనం. సో దానికోసమే శాస్త్రవేత్తలు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు, మన విశ్వం మొదలవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని. సో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఎక్కువ మంది నమ్ముతున్నాం. అయితే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల అసలు నిజమేనా ఇది, దీనివల్లే స్టార్ట్ అయిందా యూనివర్స్, అసలు ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఆ స్టార్టింగ్ టైంలో అసలు ఏం జరుగుండొచ్చు అనే ఒక ఆలోచన సైంటిస్ట్కి రావడం, దీనికోసం ఎక్స్పెరిమెంట్ చేశారండి. అది ప్రూవ్ చేయడం కోసం ఆ ఎక్స్పెరిమెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు LHC ఎక్స్పెరిమెంట్ అంటాము. దాన్ని లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ అంటాము. లార్జ్ హ్యాడ్రాన్ అండి, లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ని అట్లస్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాము. సో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఆర్ అట్లస్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఇది దేనికోసము, ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే స్విట్జర్లాండ్లో అట్లస్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏ సిద్ధాంతం నిరూపించడం కోసం చేశారు అంటాడు. బిగ్ బ్యాంగ్ థియరీ కోసం చేశారండి అట్లస్ ఎక్స్పెరిమెంట్. దాన్ని లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. సో ఈ సిద్ధాంతానికి సంబంధించి అంటే బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి ప్రయోగాన్ని ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎప్పుడు చేశారు అంటే 2008లో చేశారు. డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, అడగచ్చు ఎగ్జామినేషన్లో, September 10th. సో September 10th, 2008న స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ సరిహద్దులో గల జెనీవా అనే ప్రాంతంలో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ప్రయోగం చేశారు. దాని ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ అసలు ఏ విధంగా జరుగుండొచ్చు, దీనివల్లనే విశ్వం మొదలైందా అనే ప్రయోగం అనేది చేశారండి. ఈ ప్రయోగాన్ని అట్లస్ ప్రయోగం అని కూడా అంటారు. మీకు నేను ఇక్కడ చూపిస్తా చూడండి దానికి సంబంధించి. ఇది మనకి ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ బార్డర్ దగ్గర ఇది ఎక్స్పెరిమెంట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సర్కిల్గా ఉంది. ఇది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట ఎక్స్పెరిమెంట్ కోసం. ఇదంతా ఒక పెద్ద ట్యూబ్స్ లాగా ఉంటాయండి. దీన్నే మనం లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్స్ అంటాం. ఇక్కడ ఉంది కదా. సో ఇందులో జరిగే అసలు ఆ ఫ్యాక్ట్ ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. ఇట్లా ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ సర్కిల్ చూశారు కదా, ఈ సర్కిల్ అంతా ఏంటి అంటే ఈ ట్యూబ్స్ ఇట్లా ఉంటుంది. ఈ ట్యూబ్స్లో అసలు వీళ్ళు ఏం చేస్తారు అనేది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది, మనకి ఒక ఎడ్జ్ ఉంటుందండి, ఇక్కడ ఇంకో ఎడ్జ్ ఉంటుంది. ఈ ఎడ్జ్ నుంచి మనము హ్యాడ్రాన్స్ అనే వాటిని రిలీజ్ చేస్తామండి. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రోటాన్స్ని మనం ప్రోటాన్స్ని ఇక్కడ నుంచి ఒక దగ్గర నుంచి రిలీజ్ చేస్తాం. అంటే ఒక సైడ్ నుంచి మేబీ ఇక్కడ నుంచి ఒక ప్రోటాన్ రిలీజ్ చేస్తాం అనుకోండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి ఇంకొక ప్రోటాన్స్ని రిలీజ్ చేస్తాం. సో ఇది ఒక సర్క్యులర్ షేప్లో ఉంది కదా. సో ఒక సైడ్ నుంచి ఇట్లా ప్రోటాన్స్ని రిలీజ్ చేస్తాం, ఇంకో సైడ్ నుంచి కూడా ప్రోటాన్స్ రిలీజ్ చేస్తాం. సో ఇవి వాటి మధ్యలో చాలా స్పీడ్గా వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా ఈ ట్యూబ్, దీని నుంచి ప్రోటాన్స్ వస్తాయి చాలా ఫాస్ట్గా. సో ఇవన్నీ ప్రోటాన్ స్పీడ్గా వచ్చినవి ఎక్కడో దగ్గర కొలిజన్ అవుతాయి. ఇక్కడ చూపించాడు కదండి కొలిజన్స్. సో ఇక్కడ కొలిజన్స్ అవుతున్నట్టు ఇక్కడ చూపించాడు కదా. ఈ కొలిజన్స్ అవుతున్నప్పుడు ఆ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో అసలు అక్కడ ఏం జరుగుండొచ్చు యాక్చువల్గా అని అబ్జర్వ్ చేయడం కోసం జరిగిన ఎక్స్పెరిమెంట్ అండి ఇది. అసలు హ్యాడ్రాన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు మనకి యాటమ్ ఉంటుంది కదా, యాటమ్ చూసుకుంటే మనకి యాటమ్ మధ్యలో ఏముంటాయండి, మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల ఏమేం పదార్థాలు ఉంటాయి, మనకి ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఉంటుంది. దాని చుట్టూ తిరిగేది ఏంటి, ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. అయితే ఈ ప్రోటాన్ ఉంది కదండి, న్యూక్లియస్లో ఒకటి ఉంది కదా ప్రోటాన్. ఆ ప్రోటాన్లు ఇంకా మనం డీప్గా వెళ్ళామనుకోండి లోపలికి, ప్రోటాన్లు ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే లోపలికి సమ్ పార్టికల్స్ ఉంటాయండి, వాటిని మనము క్వార్క్స్ అంటాము. ప్రోటాన్స్ లోపల ఉండే వాటిని మనము క్వార్క్స్ అని అంటాము. ఇది మీకు ఐడియా వచ్చింది కదా. అయితే ఈ క్వార్క్స్నే మనము హ్యాడ్రాన్స్ అని కూడా, ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది అనేది విశ్లేషిస్తారండి ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో ఇది లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఇది మీరు
నోట్ చేసుకుంటాను రన్నింగ్ నోట్స్. ఇన్ కేస్ కొంచెం ఏమైనా మిస్ అవుతున్నా, మేబీ లిటిల్ ఫాస్ట్ వెళ్ళడం అట్లా ఏమైనా మిస్ అవుతున్నా, లైక్ ఆఫ్టర్ ద క్లాస్ కొంచెం పాజ్ చేసుకున్నాను, నోట్స్ చేసుకోండి. నోట్స్ రివైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనము ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది చూద్దామండి. సో LHC ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు విశ్వం గురించి అధ్యయనం చేయాలి అంటే, ఇప్పుడు మనకు కనబడే వస్తువు అనుకోండి, మనం డైరెక్ట్గా ఐతో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా ఉన్న వస్తువు అంటే బైనార్కులర్స్ పెట్టి చూస్తాం. కానీ విశ్వంలో చూడాలి అంటే మరి దేన్ని ఉపయోగిస్తాము? టెలిస్కోప్స్ ఉపయోగిస్తాం. అయితే మనకి ఫస్ట్లో టెలిస్కోప్స్ తయారు చేశారు, కానీ అంత పవర్ఫుల్ అయితే కాదు. కానీ ఒక టెలిస్కోప్, పర్టికులర్ టెలిస్కోప్ ఒక అతను తయారు చేశాడండి. ఆ టెలిస్కోప్ ద్వారా మనకి ఎన్నో ఆవిష్కరణలు అనేవి వచ్చాయి. విశ్వానికి సంబంధించి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఆ టెలిస్కోప్ ద్వారా మనకు వచ్చింది. అది ఒక రెవల్యూషన్గా మనం చెప్పుకోవాలి. సో ఆ టెలిస్కోప్నే మనము హబుల్ టెలిస్కోప్ అంటాము. దట్ టెలిస్కోప్ ఈస్ నోన్ యాజ్ హబుల్ టెలిస్కోప్. సో మనకి టెలిస్కోప్ ద్వారా విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయని తెలియజేసిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న అడుగుతాడండి. ఒక ఎగ్జామినేషన్లో అడిగాడు. ఏమని? విశ్వంలో అంటే యూనివర్స్లో టెలిస్కోప్ ద్వారా చెప్పాడు ఇది ఒక వ్యక్తి. టెలిస్కోప్ ద్వారా విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి అని తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే ఎడ్విన్ హబుల్ అండి. అతను అనమాట టెలిస్కోప్ని తయారు చేశాడు. సో ఎడ్విన్ హబుల్ ఆ బిట్కా ఆన్సర్. నియరెస్ట్ స్టార్ టు ఎర్త్ ఇస్ మూన్ అని ఎవరో కమెంట్ చేశారండి. యాక్చువల్లీ మూన్ని స్టార్ అనమండి. స్టార్ నియరెస్ట్ స్టార్ టు ఎర్త్ అంటే మనం సన్ అని చెప్పాలి. మేబీ క్వశ్చన్ ఇట్లా ఉండొచ్చు, నియరెస్ట్ సెలెస్టియల్ బాడీ టు ఎర్త్ ఈస్ మూన్ అని చెప్పాలి. అంటే మనకి ఎర్త్కి దగ్గరలో ఉన్న విశ్వానికి సంబంధించిన పదార్థం ఏదంటే మూన్ అని మనం చెప్పుకోవాలి. ఆల్ఫా సెంచురీ అంటారు, అది రైటే. బట్ అది ఎప్పుడు చెప్తాము అంటే సన్ కాకుండా అడిగితే మనము ఆల్ఫా సెంచురీ అనాలండి. సన్ అన్నిటికన్నా దగ్గర, సన్ తర్వాత అవి. బట్ మేము అవన్నీ చూస్తాం మనము. వీ విల్ కమ్ టు దోస్ ఫ్యాక్ట్స్ ఎనీహౌ. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. మనం ఉంటున్న గెలాక్సీ పేరు ఏంటి? బేసిక్ క్వశ్చన్. ఇందాక మీకు చెప్పాను కదండి, మిల్కీ వే. ఇవన్నీ అడగడం జరుగుతుందండి ఎగ్జామినేషన్లో. మిల్కీ వే, పాలపుంత. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఓకే, మనము మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాము. మన దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అని ప్రశ్న అడుగుతాడండి. సో మన గెలాక్సీకి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అనే ప్రశ్నకు ఆన్సర్ ఎవరన్నా కమెంట్స్ చూడండి, ఎవరన్నా చెప్తారా? మన దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది, మన పాలపుంతకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అని ఎవరన్నా చెప్తారా? ఇక్కడ చూడండి ఆన్సర్ ఆండ్రోమీడా గెలాక్సీ అండి. ఆండ్రోమీడా గెలాక్సీ. ఎర్త్ ఏజ్ అంటున్నారు, అవన్నీ మనం వస్తామండి. ఎర్త్ చదువుతున్నప్పుడు టాపిక్ వెల్కమ్. ఎర్త్ అనేది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో వచ్చింది. సో ఎవరో కమెంట్స్ అడుగుతున్నారు. యూనివర్స్ 13.8 బిలియన్ ఇయర్స్ ఆర్ 7 బిలియన్ ఇయర్స్. ఎర్త్ 4.5 బిలియన్ ఇయర్స్. అవన్నీ మనం వస్తాము. సో ఆండ్రోమీడా గెలాక్సీ ఈజ్ ద నియరెస్ట్ గెలాక్సీ టు అవర్ గెలాక్సీ. నెక్స్ట్ ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన విశ్వంలోనే అన్నిటికన్నా అతిపెద్ద గెలాక్సీ ఏది? సో క్వశ్చన్ అండి, ద బిగ్గెస్ట్ గెలాక్సీ ఇన్ అవర్ యూనివర్స్ ఈస్ ఏది అంటే ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆబ్వియస్లీ మనం చెప్పుకోవాలి. ఆండ్రోమీడా అనేది మనకి నియరెస్ట్ గెలాక్సీ. అయితే బిగ్గెస్ట్ గెలాక్సీ ఏది అని ప్రశ్న అడుగుతాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ గెలాక్సీ ఇన్ అవర్ యూనివర్స్ అని క్వశ్చన్ అడుగుతాడు. సో దానికి ఆన్సర్ ఎస్, వెరీ గుడ్ అండి, రామాంజనేయులు గారు ఇచ్చారు. హైడ్రా ఈజ్ ది బిగ్గెస్ట్ గెలాక్సీ. హైడ్రా. నెక్స్ట్ మనం ఉంటున్న గెలాక్సీ పేరు ఏంటి అంటే మిల్కీ వే అని మనం అనుకున్నాము. పాలపుంత అంటాము. అయితే ఈ పాలపుంతకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. అంటే వివిధ పేర్లతో పిలుస్తుంటారు పాలపుంతని. చైనీయులు పాలపుంతని ఏమని పిలుస్తారు అని ప్రశ్న అడగచ్చు ఎగ్జామినేషన్లో. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్ డిడ్ డూ చైనీస్ కాల్ మిల్కీ వే? సో గుర్తుపెట్టుకోండి, ఖగోళ నది అని పిలుస్తారు. చైనీస్ మిల్కీ వే పాలపుంతని ఖగోళ నది అని పిలుస్తారు. నెక్స్ట్
హిబ్రూస్ ఉంటారండి, హిబ్రూస్ ఏమని పిలుస్తారు, హిబ్రూలు పాలపుంతని ఏమని పిలుస్తారు అని అడగచ్చు. హిబ్రూలు పాలపుంతని కాంతి నది అని పిలుస్తారు, కాంతి నది. నెక్స్ట్ మన భారతీయులు పాలపుంతని ఏమని పిలుస్తారు అని అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, అడగచ్చు మనకి. ఆకాశ గంగ అంటాం. భారతదేశంలో పాలపుంతని ఆకాశ గంగ అని పిలుస్తారు. నెక్స్ట్ యాకుత్ అనే ఒక ట్రైబ్ ఉంటారండి, తెగవాళ్ళు, యాకుత్ తెగవాళ్ళు పాలపుంతని ఏమని పిలుస్తారు అని ప్రశ్న ఎగ్జామినేషన్స్లో ఛాన్స్ ఉంది అడగడానికి. సో యాకుత్ వాళ్ళు పాలపుంతని ఏమని పిలుస్తారు అంటే దేవుని యొక్క అడుగుజాడలు అని పేర్కొంటారు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్లో, పాలపుంతని దేవుడి యొక్క అడుగుజాడలుగా ఏ తెగవారు వర్ణిస్తారు లేదా పిలుస్తారు అంటాడు. యాకుత్ తెగవారు పిలుస్తారండి. ఈ యాకుత్ తెగవాల గురించి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఉత్తర మరియు శీతల ప్రాంతంలో ఉండే తెగ ఎవరు అంటే యాకుత్ తెగవారు. ఏంటండి క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఉత్తర అండ్ శీతల ప్రాంతంలో ఉండే తెగ ఎవరు అంటే యాకుత్. వీళ్ళు సైబీరియా ప్రాంతంలో ఉంటారండి, రష్యా దగ్గర. సో మోస్ట్ నార్దర్న్ ఏరియాలో హ్యాబిటబుల్ ఉంటున్న ట్రైబ్ ఎవరు అంటే యాకుత్ ట్రైబ్ అని మనం చెప్పాలి. సో దిస్ ఈస్ బేసిక్ ఫ్యాక్ట్స్ అండ్ దీస్ ఆర్ బేసిక్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఇప్పుడు స్టార్స్ గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ గెలాక్సీ గురించి ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్ చూసాం కదండి. ఇదిగోండి ఈ షేప్లో ఉంటుంది. వీటిని మనము స్పైరల్ గెలాక్సీస్ అంటాం. మిల్కీ వే ఒక స్పైరల్ గెలాక్సీ. ఈ విధంగా ఉంటాయండి గెలాక్సీస్ అనేది, ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. అయితే దీన్ని మనం ఆర్మ్స్ ఆఫ్ గెలాక్సీస్ అంటాం. ఇట్లా వస్తున్నాయి చూడండి, వీటిని మనం ఆర్మ్స్ ఆఫ్ గెలాక్సీస్ అంటాము. దీంట్లో ఇది గెలాక్సీలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయండి, లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. మన సూర్యుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాలపుంతను మనం భావిస్తే, పాలపుంతలో ఒక ఎడ్జ్లో ఉంటున్న ఒక ఆర్మ్లో సూర్యుడు ఇక్కడెక్కడో ఉంటారండి. సూర్యుడు ఈ చుట్టూ తిరుగుతుంటాడండి. ఎట్లాగైతే మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుందో అదేవిధంగా సూర్యుడు ఈ పాలపుంత చుట్టూ, ఈ గెలాక్సీ చుట్టూ తిరుగుతుంటారు అనమాట. అది మనం సన్ చదివినప్పుడు చదువుతాం ఎంత టైం పడుతుంది ఒక సూర్యుడు మొత్తం పాలపుంతను ఒక రెవల్యూషన్ చేయడానికి అవి. సో గెలాక్సీస్ సంబంధించి ఇప్పుడు మనం చూసాం కదా, అతి పెద్ద గెలాక్సీ ఏది, మనకు దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏది, అవన్నీ. సో గెలాక్సీ ఈ విధంగా మనకు ఉంటుందండి విశ్వంలో. ఇట్లాంటివి లక్షల కోట్ల గెలాక్సీలు కలిపితే విశ్వం అవుతుంది. నెక్స్ట్ మనము స్టార్స్ గురించి చూద్దామండి, నక్షత్రాల గురించి చూద్దాం. స్టార్ ఒక అద్భుతం అండి, విశ్వంలో ఒక అద్భుతం ఏంటి అంటే స్టార్స్ అనమాట, నక్షత్రాలు. ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే దానికి అర్థం, అంటే మన పరంగా సౌర కుటుంబంలో మన భూమి పరంగా మాట్లాడుకుంటే ఈరోజు మనము జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే సన్ ఏంటి, ఒక స్టార్, నక్షత్రం. సో నక్షత్రం అంటే ఇప్పుడు మనం చూద్దామండి పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. అంటే సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట ఇవి. అంటే కాంతి వాటంతలు అవే తయారు చేసుకుంటాయి. మన భూమికి ఈరోజు మనం పగలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, పగలు మనకి కాంతి ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాంతి, భూమి తనంతలు తాను తయారు చేసుకోలే ఈ కాంతిని, సూర్యుడి నుంచి వచ్చింది. సో స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడదాం మనం. అసలు ఈ నక్షత్రాలు ఎట్లా పుడతాయండి అని ప్రశ్న ఇప్పుడు ఉంటుంది, ఎగ్జామ్లో అడగచ్చు. స్టార్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ ఏబిసిడి అంటాడు. స్టార్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ అంటే నెబ్యులా అంటామండి. దీన్నే తెలుగులో నీహారిక అంటారు, నెబ్యులా. స్టార్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ నెబ్యులా. నక్షత్రాలు నీహారిక నుంచి జన్మిస్తాయి. సో నెబ్యులా అంటే ఏమిటి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, విశ్వంలో ఈ రకమైన పదార్థం అంటే ఇదంతా ఏంటి, గ్యాస్ ప్లస్ డస్ట్ ప్లస్ క్లౌడ్ అనమాట. ఈ మూడు ఉన్న కలయికనే నెబ్యులా అంటాం. సో విశ్వం మొత్తం ఇవి స్ప్రెడ్ అయి ఉంటుందండి. చాలా ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఏంది అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో వీటన్నిటి మధ్యన ఉన్న ఇంటరాక్టివ్ ఫోర్సెస్ వల్ల స్టార్స్ అనేవి జన్మిస్తాయి. సో స్టార్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ నెబ్యులా.
అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వద్దాం. ఈ నెబ్యులాని ఎవరు కనుగొన్నారు? శాస్త్రవేత్త. సో నిహారిక కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిస్కవర్డ్ నెబ్యులా అని ప్రశ్న అడుగుతాడు. ఎవరన్నా ట్రై చేస్తారండి ఆన్సర్కి? నిహారికలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిస్కవర్డ్ నెబ్యులే. సో నెబ్యులా అంటే ఇట్లా ఉంటుందండి, మనకి గ్యాస్ ప్లస్ డస్ట్ ప్లస్ క్లౌడ్, వీటి నుంచే స్టార్స్ అనేవి జన్మిస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా. హ్యూజెన్ అనే అతను నెబ్యులాని కనుగొన్నాడు. హ్యూజెన్. నెక్స్ట్ నక్షత్రాల గురించి నెక్స్ట్ పాయింట్ చూద్దాము. నక్షత్రాల్లో శక్తి జన్మించడానికి కారణమైన చర్య ఏది అనే ప్రశ్న అడుగుతారు ఎగ్జామినేషన్స్లో. నక్షత్రాలలో శక్తి జన్మించడానికి కారణమైన చర్య ఏది? మనం ఏమంటున్నాము? స్టార్స్ అనేవి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అంటాం. దే ఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, స్టార్స్ అనేవి ఎనర్జీని తయారు చేస్తున్నాయి. అయితే ఏ చర్య ద్వారా, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ డస్ స్టార్స్ ప్రొడ్యూస్ ఎనర్జీ అంటాడు. ఆ చర్యను ఏమంటారు? స్టార్స్లో, నక్షత్రాల్లో శక్తి జన్మించడానికి కారణమైన చర్య కేంద్రక సంలీనం అంటాం తెలుగులో, లేకపోతే దీన్ని అనుసంఘటనం అని కూడా అంటారు. అనుసంఘటనం ఆర్ కేంద్ర సంలీనం. ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్రక సమ్మేళన చర్య. సురేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో నక్షత్రాలలో శక్తి జన్మించడానికి కారణమైన చర్య కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. న్యూక్లియర్ పాయింట్స్ నోట్ చేసుకుంటాను కదా, అంటే మీకు స్పీడ్ ఓకే కదా, పాయింట్స్ అని మీరు నోట్ చేసుకోండి. హాఫ్ మినిట్ టైం ఇస్తాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అనే పాయింట్. సో ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అండి, మనము చదువుతాం వీటి గురించి కూడా. సో మనకి రెండు రకాల చర్యలు ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ ఒకటి, న్యూక్లియర్ ఫిజన్ ఒకటి. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూజ్ అంటే కలుసుకోవడం, అంటే రెండు పదార్థాలు కలిసి ఒకటిగా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ 1,1 ప్లస్ హైడ్రోజన్ 1,1 రెండు కలిపితే హీలియం 2,4 వస్తుంది. సో ఈ చర్యని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. మన సూర్యుడిలో ఈ చర్య జరుగుతుంటుందండి. హైడ్రోజన్ స్టేజ్లో ఉంది మన సూర్యుడు. కొన్ని ప్లానెట్స్లో ఆక్సిజన్, కొన్ని ప్లానెట్స్లో ఐరన్ వరకు వెళ్ళిపోతుంది స్టేజ్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏం లేదు, ఇట్లా విడిపోవడం. సో ఒక పెద్ద పార్టికల్ నుంచి రెండు ఇట్లా విడిపోనేదాన్ని చిన్న రెండుగా విడితే మనము దాన్ని యాటమ్ ఇట్లా సపరేట్ అవుతుంది, దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటాం. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్ ఆర్ టూ డిఫరెంట్ ఎనర్జీ ప్రొడక్షన్ మెథడ్స్. స్టార్స్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. మనకి అణువిద్యుత్ కేంద్రాలు ఉంటాయి కదండి, అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి అంటే న్యూక్లియర్ ఫిజన్ అని చెప్పాలి. ఎస్, ఎవరో కిరణ్ అనే అతను కరెక్ట్గా చెప్పారు. న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ రియాక్టర్స్లో జరుగుద్ది. ఫిజన్ అంటే స్ప్లిట్ అండి, విడిపోవడం ఇట్లా. సో ఫ్యూజన్ అంటే కలవడం. నెక్స్ట్ బ్లాక్ హోల్ అండి. బ్లాక్ హోల్ గురించి చూద్దాము. దీన్నే తెలుగులో కృష్ణబిలం అంటాము. సో బ్లాక్ హోల్ గురించి కూడా మనము కంప్లీట్ అసలు ఈ బ్లాక్ హోల్ గురించి ఇన్డెప్త్గా వెళ్ళడం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు. సో బ్లాక్ హోల్ అంటే మనకు ఒక ఐడియా ఉండాలి. ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ పాయింట్స్ అయితే మనం ఫోకస్ చేయాలి, స్ట్రెస్ చేయాలి, ఆ వాటిపైన మనం ఎంఫోసిస్ చేస్తాము. సో బ్లాక్ హోల్ అంటే జనరల్గా ఏంటంటే నక్షత్రంలో కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థం అంతా కేంద్రం దిశగా ఆకర్షించబడి ఏర్పడిన ఖగోళ వస్తువును కృష్ణబిలం అంటారు. ఇది డెఫినేషన్ అండి. నేను మీకు అసలు ఇది ఎట్లా ఏర్పడుతుందో చెప్తాను. ఇక్కడ చూడండి కాన్సెప్ట్. మనకి నక్షత్రాలు ఉంటాయి కదా, అయితే నక్షత్రాల్లో జరిగే ప్రాసెస్ని ఏమంటున్నాము? న్యూక్లియర్ ఫ్యూజన్ అంటున్నాము. స్టార్టింగ్ స్టేజ్లో ఏ నక్షత్రంలో ఉన్న హైడ్రోజన్తో నిండి ఉంటుందండి. ఒక హైడ్రోజన్ యాటమ్ ఇంకొక హైడ్రోజన్ యాటమ్ కలిసి హీలియం యాటమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మొత్తం హైడ్రోజన్ అంతా దాదాపుగా హీలియంగా కన్వర్ట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో హీలియం యాటమ్స్ దగ్గర న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అంటే హీలియం ప్లస్ హీలియం
గివ్స్ రైస్ టు సమ్ నెక్స్ట్ 8 అట్లా కార్బన్ అట్లా వస్తుంటుందండి. తర్వాత మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అట్లాగా వెళ్తుంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ మెగ్నీషియం లెవెల్కి వెళ్తుంది. మెగ్నీషియం తర్వాత ఫైనల్గా అట్లా వెళ్తూ సిలికా అట్లా వెళ్తూ ఐరన్ స్టేజ్కి వెళ్ళిపోతుందండి. ఇంకా ఆ టైంలో స్టార్లో ఎనర్జీ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీకి ఇక్కడికి 100 రెట్లు ఉంటుందండి ఎనర్జీ నెక్స్ట్ స్టేజ్. అట్లాగే చూసుకుంటే కొన్ని స్టార్స్లో ఐరన్ ద్వారా న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. మెగ్నీషియము, ఐరన్ వీటి ద్వారా ప్రొడ్యూస్ అవుతుంటే ఏదైనా ఒక దాంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్ చాలా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి ఆ స్టార్స్. సో ఒకవేళ పెద్ద స్టార్స్ ఉన్నాయనుకోండి, పెద్ద మాస్ ఉన్న స్టార్స్ ఈ స్టేజ్ వరకు వెళ్ళాయి అనుకోండి, వాటిలో కొన్ని ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఏంటి అంటే మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎంత పెద్ద మాస్ ఉంటే అంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా. ఈ ఇంటెన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే మొత్తం పదార్థము ఒక చిన్న పదార్థం కలా వచ్చేస్తుంది. అంటే మన భూమి మొత్తాన్ని ఒక క్రికెట్ బాల్లో మనం ఇట్లా కంప్రెస్ చేస్తే ఎట్లా ఉంటుందండి, చాలా డెన్స్ బాడీ ఉంటుంది కదా. సో అట్లా ఉంటుందన్నమాట ఈ బాడీ తయారవుతుంది అట్లాగా. అంటే దీని సైజ్ వచ్చేసరికి మన క్రికెట్ బాల్ అంత ఉండి దాని మాస్ వచ్చేసరికి సమ్ 1,50 లక్షల భూములతో సమానంగా ఉన్నంత మాస్ ఉంటుంది. అట్లాంటి బాడీ ఉన్నప్పుడు దానికి ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బాడీ దగ్గరలో ఉన్న ఏ వస్తువునన్నా తన వద్దకు ఇట్లా లాగేసుకుంటుంది తనలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ హోల్ దగ్గరలో ఉన్న వస్తువునంతా లాక్కొని ఉన్న పదార్థాలండి, ఇవన్నీ తను లాక్కుందనమాట గురుత్వాకర్షణ శక్తి ద్వారా. దీన్ని మనము బ్లాక్ హోల్ అంటాము. అయితే బ్లాక్ హోల్కి సంబంధించి ఒక థియరీ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నక్షత్రం యొక్క మాస్ దాదాపుగా 20 రెట్లు ఉందనుకోండి మన సూర్యుడితో పోలిస్తే, అటువంటి నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 20 to 30 టైమ్స్ అని ఉంటుంది బుక్స్లో. సో ఏదన్నా నక్షత్రం యొక్క మాస్ మన సూర్యుడి కన్నా 20 లేదా 30 రెట్లు అంత పెద్దవిగా ఉంటే ఆ నక్షత్రాలు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బ్లాక్ హోల్గా మారవచ్చు అంటారు. ఈ బ్లాక్ హోల్ పైన ఇంకా పరిశోధనలు అనేవి జరుగుతున్నాయండి. కంప్లీట్లీ బ్లాక్ హోల్ పైన మనం అధ్యయనం ఇంకా ఏం పూర్తవలేదు, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సో జనరల్గా బ్లాక్ హోల్స్ అంటే థియరీ ఇదండి కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాము. బ్లాక్ హోల్ డెఫినేషన్ మీకు నేను చెప్పాను ఏంటని, నక్షత్రంలో కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థం అంతా కేంద్రం దిశగా ఆకర్షించబడి ఏర్పడిన ఖగోళ వస్తువును కృష్ణబిలం అంటారు. అది ఫస్ట్ పాయింట్, డెఫినేషన్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్, సూర్యుని కన్నా దాదాపుగా 20 నుంచి 30 రెట్లు ఉండాలండి ఆ నక్షత్రం మాస్, అప్పుడే అది బ్లాక్ హోల్గా మారడం అనేది జరుగుతుంది. అంతకన్నా చిన్నవైతే జనరల్గా బ్లాక్ హోల్గా వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సూర్యుడు ఉన్నారనుకోండి, సూర్యుడు ఇప్పుడు హైడ్రోజన్ స్టేట్లో ఉన్నాడు, తర్వాత హీలియం, తర్వాత ఆక్సిజన్, అట్లాగా కొంత స్టేజ్కి వెళ్ళినప్పటికి కూడా సూర్యుడు మాస్ చిన్నదవ్వడం వల్ల సూర్యుడు ఎప్పటికీ బ్లాక్ హోల్ కాలేడు. ఇక్కడ నేను ఒక వండర్ఫుల్ పాయింట్ అడుగుతాను, చెప్పండి. బ్లాక్ హోల్స్ వేటి నుంచి ఏర్పడతాయి? బ్లాక్ హోల్స్ వేటి నుంచి ఏర్పడతాయి అంటే స్టార్స్, పెద్ద నక్షత్రాల నుంచి, బిగ్ స్టార్స్ నుంచి ఏర్పడతాయండి. సో బిగ్ స్టార్స్ నుంచి ఏర్పడేవే బ్లాక్ హోల్స్. సో ఆ సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డెఫినేషన్ రిపీట్ అంటున్నారండి. నక్షత్రంలో కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థం అంతా కేంద్రం దిశగా ఆకర్షించబడి ఏర్పడిన ఖగోళ వస్తువును మనము కృష్ణబిలం, బ్లాక్ హోల్ అంటాము. ఇది డెఫినేషన్ అండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ బ్లాక్ హోల్ గురించి ఏంటంటే, ఈ బ్లాక్ హోల్కి చాలా ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుందండి. ఇవి అత్యధిక సాంద్రత కలిగి ఉంటాయి అన్నమాట. అందుకనే వాటికి గురుత్వాకర్షణ శక్తి కూడా అత్యధికంగా ఉంటుంది. సో రేపు పొద్దున ప్రశ్న ఎట్లా రావచ్చు అంటే, బ్లాక్ హోల్స్ హ్యావ్ వెరీ లెస్ డెన్సిటీ, వెరీ హై డెన్సిటీ, కాంట్ టెల్, చెప్పలేము, అట్లా అడగచ్చు ఆప్షన్స్. సో మీరు ఏమని పెట్టాలి, బ్లాక్ హోల్కి వెరీ హై డెన్సిటీ ఉంటుంది అంటే ఈ బ్లాక్ హోల్స్ అనేవి అత్యధిక సాంద్రత మరియు అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటాయి. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అండి, ఇప్పుడు
ఈ బ్లాక్ హోల్స్ పైన అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు అని ప్రశ్న అడుగుతాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ స్టడీడ్ అబౌట్ బ్లాక్ హోల్స్, అంటే మేడ్ అన్ ఇన్డెప్త్ అనాలిసిస్ అండ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్. చెప్పగలుగుతారు? ఈయన మన ఇండియన్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, బ్లాక్ హోల్స్ పైన చాలా విస్తారంగా తను అధ్యయనం చేశాడు. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి ఫర్ ఇండియన్స్. అతని పేరు మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియన్ సైంటిస్ట్ అతను బ్లాక్ హోల్స్ గురించి అధ్యయనం చేశాడు, వెరీ ఫేమస్ అండి, గుర్తుపెట్టుకోండి. కృష్ణబిలాల మీద పరిశోధన చేసిన భారత శాస్త్రవేత్త ఎవరు అంటే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. స్టీఫెన్ హాకింగ్ సేస్ రైట్ అండి, రామాంజనేయులు గారు చెప్పారు. కాకపోతే ఇండియన్ సైంటిస్ట్ అన్నప్పుడు మనం జనరల్గా ఆప్షన్స్లో మనకి ఇండియన్ సైంటిస్ట్ లిస్ట్ ఇస్తుంటాడు, అందులో మనము సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అని మనం నోట్ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. నెక్స్ట్ 5th పాయింట్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరేమిటి అంటాడు. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ప్రతిపాదించిన థియరీని మనము చంద్రశేఖర్ లిమిట్ అంటాము. చంద్రశేఖర్ లిమిట్. సో ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే అండి, అప్పట్లో ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఏదన్నా ఒక నక్షత్రం యొక్క మాస్, ద మాస్ ఆఫ్ ద స్టార్ ఈజ్ ఎట్లీస్ట్ మోర్ దాన్ 1.4 times the mass of the sun, then only that star can become a black hole అని చెప్పడం జరిగింది. ఎవరు? సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. సో అట్లీస్ట్ ఈ లిమిట్ ఉండాలి, అంతకన్నా చిన్నగా ఉన్నాయి అనుకోండి మాస్ ఏదన్నా నక్షత్రం, అది డెఫినెట్గా బ్లాక్ హోల్ అవ్వదు అని చెప్పాడు ఇతను. సో చంద్రశేఖర్ లిమిట్ అంటే ఎందుకు లిమిట్ అంటున్నాము అంటే, చంద్రశేఖర్ ప్రపోజ్ దట్ ద మాస్ ఆఫ్ ద స్టార్ షుడ్ బి అట్లీస్ట్ 1.4 times the mass of the sun to gradually become a black hole. If the mass of the star is less than 1.4 times the mass of the sun, it can never become a black hole అని చెప్పిన థియరీనే చంద్రశేఖర్ లిమిట్ అని మనం అంటాము. ఇది 5th పాయింట్ అండి. 6th పాయింట్ వెరీ ఇంపార్టెంట్, మీకు ప్రశ్న అడగచ్చు. ఈ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అనే అతను ఈయన చేసిన సేవకు గాను పరిశోధనకు గాను ఫిజిక్స్ విభాగంలో ఇతనికి 1983లో నోబెల్ బహుమతి వచ్చిందండి. సో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి ఫిజిక్స్ విభాగంలో 1983లో నోబెల్ బహుమతి వచ్చింది. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ కృష్ణబిలం బ్లాక్ హోల్స్. నెక్స్ట్ లెట్ us go into సన్కి వెళ్దామండి. సూర్యుడి గురించి ఇప్పుడు మనం చదవబోతున్నాం. మనం జీవిస్తున్నాము అంటే కారణం సన్ అని మనం అనుకున్నాం కదా ఇందాక, అందుకనే సన్ గురించి మనం తెలుసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ ది సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ ఆన్ ఎర్త్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో సన్ గురించి ఫస్ట్ పాయింట్, సూర్యుడి యొక్క వయసు. ఇందాక ఎవరో అడిగారండి సన్ ఏజ్ ఎంత, ఎర్త్ ఏజ్ ఎంత అని కామెంట్స్ అట్లా ఇందాక వచ్చినాయి. ఇప్పుడు సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సన్ ఏజ్ మీకు చెప్తానండి. 5 billion years. సో ప్రశ్న అడుగుతాడు, వాట్ ఈజ్ ద అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ సన్? 2 billion years, 5 billion years, 10 billion years, 13 billion years అంటాడు క్వశ్చన్. 5 billion years ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సూర్యుడు యంగ్ స్టార్ అండి, అంటే యవ్వనంలో ఉన్నాడు ఇంకా ఈ నక్షత్రం. అంటే మరి ఇదేంటి సార్, 5 బిలియన్ సంవత్సరాలు, బిలియన్ అంటే ఎంత, 100 కోట్లు. సో 5 billion years బ్యాక్ సన్ పుట్టినప్పుడు, అంటే 500 crores year, 500 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు పుట్టినప్పుడు, హౌ కెన్ యూ టెల్ దట్ సన్ ఈస్ నెక్స్ట్ స్టార్ అని మీరు అంటున్నారు అంటే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనము మాట్లాడుతుంది యూనివర్స్ పరంగా, విశ్వం పరంగా, కాస్మిక్ భాషలో 5 billion years, 500 కోట్లు అనేది చాలా చిన్న నెంబర్ అండి. ఎందుకంటే అక్కడ అంతా మ్యాసివ్ నెంబర్స్ ఉంటాయి. సో విశ్వంలో పరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక నక్షత్రానికి వయసు 500 కోట్లు ఉందంటే అది చాలా యంగ్లో స్టేజ్లో ఉంది. అవి జనరల్గా 10,000 కోట్ల సంవత్సరాలు అట్లా జీవిస్తుంటాయండి స్టార్స్. కాబట్టి సన్ ఈస్ ఎ యంగ్ స్టార్. రేపు పొద్దున క్వశ్చన్ అడుగుతాడు, సన్ ఈస్ ఏ యంగ్ స్టార్, ఓల్డ్ స్టార్ అట్లా అడగచ్చు. సో యంగ్ స్టార్ అనేది మనం పెట్టాలి.
ఎవరో కమెంట్ అడిగారండి, సార్ సన్ యొక్క స్టార్ సన్కి బ్లాక్ హోల్ రాదా చెప్పండి సార్. సన్ ఒక్క స్టార్ అంటే సన్ బ్లాక్ హోల్ అవ్వదా అని అడుగుతున్నారు అనుకుంటా, నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అండి క్వశ్చన్. సన్ ఎప్పటికీ బ్లాక్ హోల్ అవ్వదా అంటే అవ్వదండి, ఎందుకంటే చంద్రశేఖర్ లిమిట్ అదే కదా. ఏంటి, ఏదన్నా ఒక నక్షత్రం యొక్క మాస్ సన్ కన్నా అట్లీస్ట్ 1.4 టైమ్స్ ఉండాలండి. సన్ కన్నా అంటే సన్ కన్నా అట్లీస్ట్ 1.4 టైమ్స్ పెద్దగా ఉండాలి ఆ స్టార్ బ్లాక్ హోల్ అవ్వాలంటే. సో ఆబ్వియస్లీ సన్ బ్లాక్ హోల్ అవ్వదండి ఫ్యూచర్లో కూడా. థర్డ్ పాయింట్. నెక్స్ట్, మనకి లైట్ కాంతి అనేది కొంత వేగంతో ప్రయాణిస్తుంది, దాన్ని మనం స్పీడ్ ఆఫ్ లైట్ అంటాం. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని మనం చదువుతుంటాం చాలాసార్లు. అయితే ఈ సన్ లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది, స్వయం ప్రకాశిక అని మనం చదివాము. అయితే సన్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయిన లైట్ మనకు ట్రావెల్ అవ్వాలి కదండి. అంటే లైట్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వాలి కదా, ఎంత టైం పడుతుంది అనే ప్రశ్న అడుగుతాడు. సూర్యుని కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం ఎంత అనే ప్రశ్న అడుగుతుంటాడు. మనకి సన్ ఇక్కడ ఉన్నప్పుడు, భూమి ఇక్కడ ఉన్నప్పుడు ఈ లైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదండి. అది ఎంత టైం పడుతుంది, సూర్యుడి నుంచి లైట్ కాంతి భూమిపైకి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, 8.2 సెకండ్స్. అంటే 8 సెకండ్స్ బ్యాక్ తయారైన లైట్ మనకి ఇప్పుడు చూస్తున్నాం అనమాట భూమిపైన. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇట్లా సన్ని చూస్తే ఆ సన్ ఎప్పుడండి 8 సెకండ్స్ బ్యాక్ సన్ అనమాట. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి, ఎగ్జామ్ పరంగా కాదు, జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ సడన్గా మాయమైపోయాడు అనుకోండి, మనకు వెంటనే తెలియదు సన్ మాయమైపోయినట్టు. ఆఫ్టర్ 8 సెకండ్స్ తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే సన్ యొక్క లైట్ 8 సెకండ్స్ పడుతుంది ఇక్కడ ట్రావెల్ అవ్వడానికి. సడన్గా సన్ ఇక్కడ అంటే మాయమైపోయినా మనకు అది తెలియడానికి 8 సెకండ్స్ పడుతుందండి. అది థర్డ్ పాయింట్, 8.2 సెకండ్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్కి వద్దాం మనం. సూర్యుడు శక్తి జననానికి కారణమయ్యే చర్య. సూర్యుడే కాదండి, ఎనీ స్టార్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూషన్. ఆబ్వియస్లీ సూర్యుడిలో కూడా అదే ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యూషన్. నెక్స్ట్ 8.2 సెకండ్స్ అండి, 8.2 సెకండ్స్. అంటే మినిట్స్ సార్ సెకండ్స్ కాదు అంటున్నారు, మేబీ బై మిస్టేక్ మినిట్స్ అనుంటానేమో. 8.2 సెకండ్స్ అండి సన్ నుంచి ఎర్త్కి. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ కరెక్షన్ అండి, అదే లైక్ కమెంట్లో కన్ఫ్యూజ్ అయ్యాను. 8.2 మినిట్స్ అండి ఇది యాక్చువల్లీ. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇది కరెక్షన్ చేసుకోండి అందరూ. 8.2 మినిట్స్ ఉంటుంది, 8 minutes 20 seconds. 8.2 మినిట్స్ అండి, సెకండ్స్ కాదు. 8.2 మినిట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఫోర్త్ పాయింట్ కదా, ఫిఫ్త్ పాయింట్. మన భూమిపైన ఎక్కువగా ఉండే మూలకం ఏది అంటే మనం ఏమంటామంటే ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది, అట్లాగన్నా మనం నైట్రోజన్ అంటాం కదా. అట్లాగా సూర్యుడిలో కాంపోజిషన్ ఏంటో మనం చూద్దాం. సన్స్ కాంపోజిషన్ చూద్దాం. సన్లో 71%, సన్లో చూసుకుంటే 71% హైడ్రోజన్ ఉంటుందండి. సన్లో 71% హైడ్రోజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సన్లో 26.5% అనేది హీలియం ఉంటుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున క్వశ్చన్ ఏమడుగుతాడు, ద మేజర్ గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ది సన్ ఈస్ హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నన్ ఆఫ్ ది అబవ్, ఏదో అట్లా అడుగుతాడు. సో ఆన్సర్ ఈస్ హైడ్రోజన్. సిక్స్త్ పాయింట్, ఇంకా డెప్త్గా అడగాలంటే హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సన్ అంటాడు. 71% నియర్లీ, అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, సూర్యునిలోని మూలకాల ఉనికిని సూచించే రేఖల్ని మనము ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటామండి. ఇది మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఫ్రాన్హోఫర్ లైన్స్ అనేది ఇంపార్టెంట్, ఇది ఒక కాన్సెప్ట్. సో ఫ్రాన్హోఫర్ లైన్స్ మీకు ఇక్కడ ఇదిగోండి, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫ్రాన్హోఫర్ లైన్స్కి ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సూర్యునిలోని మూలకాల ఉనికిని సూచించే రేఖలు ఫ్రాన్హోఫర్ రేఖలు. నెక్స్ట్, ఈ ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటే ఏందో చూడండి. సోలార్ స్పెక్ట్రమ్ అంటున్నాడు. సోలార్ స్పెక్ట్రమ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక సన్లైట్ పాస్ అవుతున్నప్పుడు మనము మధ్యలో ఏదన్నా ఒక ప్రిజం లాంటి ఒక ఆబ్జెక్ట్ ఇట్లా పెట్టినప్పుడు అది డిస్పర్షన్కి గురయ్యి ఆ స్పెక్ట్రంలో మనం నోట్ చేసుకుంటే స్పెక్ట్రమ్, ఆ లైట్ యొక్క స్పెక్ట్రమ్, ఆ రేస్ యొక్క స్పెక్ట్రమ్ ఈ విధంగా వస్తుందండి. సన్ యొక్క స్పెక్ట్రమ్ అన్నమాట ఇది. సో ఈ స్పెక్ట్రంలో మీరు మధ్యలో చూసినట్లయితే ఇక్కడ డార్క్ బ్యాండ్స్ ఉన్నాయి, చూసారా, డార్క్ లైన్స్ ఉన్నాయి. ఆ డార్క్ లైన్స్ ఏంటి, అసలు ఎందుకు అనేది ఇక్కడ చూడండి. సోలార్ స్పెక్ట్రమ్ కనుక మనము దగ్గరగా పరిశీలిస్తే మనకి ఏం కనబడుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ డార్క్ లైన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ డార్క్ లైన్స్, ఆ సోలార్ స్పెక్ట్రంలో ఈ డార్క్ లైన్సే మనము ఫ్రాన్హోఫర్ లైన్స్ అని అంటాము. దీని మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడు వస్తాయి ఈ డార్క్ లైన్స్ అంటే, సమ్ పర్టికులర్ కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి సన్ యొక్క రేస్లో, అప్పుడు మాత్రమే డార్క్ లైన్స్ ఏర్పడుతుంటాయి. సో ఈ డార్క్ లైన్స్ని మనం విశ్లేషించబట్టి, దీని లెంగ్త్ వాటిని విశ్లేషించబట్టి అచ్చా సన్ రేస్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మనం గ్రహించవచ్చు. సో సన్ కంటైన్స్ వేరియస్ ఎలిమెంట్స్ ఇన్ గ్యాసియస్ స్టేట్స్. గ్యాస్ రూపంలో చాలా ఎలిమెంట్స్ ఉంటున్నాయి సన్లో. లైట్ ఎప్పుడన్నా సన్ నుంచి పాస్ అయినప్పుడు ఇక్కడ చూడండి, మీకు నేను చెప్తాను. సన్ అనుకోండి, సన్ నుంచి రేస్ ఇట్లా పాస్ అయినప్పుడు, సన్ నుంచి రేస్ ఇట్లా వస్తాయి కదా, సన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ సన్ మధ్యలో నుంచి రేస్ వస్తున్నప్పుడు సన్ లోపల ఏదైనా పదార్థాలు ఇక్కడ ఉంటుంటాయి కదా, వేరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి సన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదార్థం ఇట్లా సన్ రేస్కి అడ్డుపడింది, ఇది వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫ్రాన్హోఫర్ లైన్స్ ఏర్పడుతుంది ఈ స్పెక్ట్రంలో. దాన్ని బట్టి మనకు ఓకే, ఇక్కడ ఫ్రాన్హోఫర్ లైన్స్ ఈ రకంగా ఏర్పడింది అంటే ఆ పర్టికులర్ వస్తువు సన్లో ఉండొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొంటారు. సో దాన్నే మనం ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటాం. అంటే మీకు ఇది కొంచెం గుర్తుండడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సన్ లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది విశ్లేషించడం కోసం శాస్త్రవేత్తలు ఫ్రాన్హోఫర్ లైన్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తారు. బై యూజింగ్ ఫ్రాన్హోఫర్ లైన్స్ కాన్సెప్ట్, సైంటిస్ట్స్ come to know about the various elements that are present in the sun. ఇది ఫ్రాన్హోఫర్ లైన్స్కి సంబంధించండి 6th పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సన్ యొక్క స్ట్రక్చర్ మనం చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది, దీని గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 1814లో జోసెఫ్ వాన్ ఫ్రాన్హోఫర్ అనే వ్యక్తి ఈ సోలార్ స్పెక్ట్రంలోని డార్క్ లైన్స్ని స్టడీ చేశాడు, అధ్యయనం చేశాడు. ఇతను అధ్యయనం చేసిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత జనరల్గా ఏమని కనుగొన్నారు అంటే, ఈ లైన్స్ ఏ ఎలిమెంట్స్కి సంబంధించిందో కనుగొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోడియంకి సంబంధించింది, హీలియం ఉండొచ్చు, ఇది మెర్క్యూరీ లైన్. అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ సన్ యొక్క స్టార్లో, సన్ అనే స్టార్లో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నట్టు మనం నిర్ధారణ ప్రూవ్ అయిందనమాట ఇవంతా. కాబట్టి సన్ యొక్క కాంపోజిషన్ తెలుస్తుంది కదా మనకి ఫ్రాన్హోఫర్ లైన్స్ వల్ల. అంటే సన్, సూర్యుడి లోపల ఎటువంటి ఎలిమెంట్స్ ఉండొచ్చు అనేది తెలియడం కోసం వాడే కాన్సెప్ట్ ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటామండి. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. దీని నుంచి కూడా క్వశ్చన్ అడిగారండి, సన్ వేరియస్ ఎలిమెంట్స్ ఏంటి, ఆ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే, లైక్ సన్ ఇప్పుడు ఎర్త్ చూసుకున్నారనుకోండి, ఎర్త్ లోపల వేరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా మనకి, సిలికాన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అట్లాగే సన్ అనేది చూసుకుంటే సన్లో కూడా మెజారిటీ హీలియం గ్యాస్ ఉంటుంది, హైడ్రోజన్ గ్యాస్, దాని తర్వాత హీలియం ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టు వేరియస్ ట్రేసెస్ అమౌంట్, అంటే చిన్న చిన్న అమౌంట్స్ ఆఫ్, లైక్ ఇక్కడ మనం చూసాం కదా సన్ లోపల ఇవి కూడా ఉంటున్నాయి. అంటే ఫ్రాన్హోఫర్ లైన్స్గా మనం తెలుసుకున్నాం, మెర్క్యూరీ ఉంటుంది చిన్నగా, అంటే చాలా తక్కువగా, మెగ్నీషియం ఉంటుంది, హైడ్రోజన్ ఆబ్వియస్లీ ఉంటుంది, కాల్షియం, ఐరన్ ఇవి కూడా ఉంటున్నాయండి, హీలియం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటున్నాయని సన్లో మనం దీని ద్వారా తెలుసుకున్నాం. కాకపోతే వెరీ లెస్ క్వాంటిటీస్లో ఉంటాయి ఇవన్నీ వేరేవి కంపేర్ టు హైడ్రోజన్ అండ్ హీలియం.
ఎలా చెప్తున్నారు సార్ ఆ ఎలిమెంట్స్ అంటే యాక్చువల్లీ ఇది ఫ్రాన్హోఫర్ లైన్స్లో ఇప్పుడు ఇది ఉంది చూడండి లైన్స్, వాటిని మనము ఎమిషన్ లైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోడియం తీసుకున్నారనుకోండి, ఆ సోడియం పైన పరిశోధనలు చేసి వాటిని హీట్ చేస్తారండి. ఆ సోడియం ఎలిమెంట్ని హీట్ చేసి దాని ద్వారా వచ్చిన రేడియేషన్ని మళ్ళీ ఒక ప్రిజం ద్వారా పంపించి డిస్పర్షన్ జరిపించి స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేసి, అంటే దానికి అది సైంటిఫిక్ అంటే దానికి అది సైంటిస్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్రమ్లో ఈ లైన్ వచ్చిందంటే ఇది సోడియంకి సంబంధించింది, ఇది ఆక్సిజన్కి సంబంధించిందని వాళ్ళు సైంటిఫిక్గా చాలా ఎక్విప్మెంట్తో చేస్తారండి. సో దాన్ని బట్టి వాళ్ళు కనుగొంటారు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద సన్, ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద సన్ క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. స్ట్రక్చర్ ఆఫ్ ద సన్ చూసుకున్నట్లయితే మనకి బేసికలీ ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి ముఖ్యంగా. సన్లో అన్నిటికన్నా మధ్యలో ఉంది చూసారా, లైక్ ఇక్కడ మధ్యలో చూడండి, సన్ మధ్యలో సెంటర్లో, అది కోర్ అంటాం అనమాట. కోర్, సన్ మధ్యలో ఉండేదాన్ని కోర్ అంటాము. నెక్స్ట్ ఆ కోర్ తర్వాత ఉండే ఈ లేయర్ ఉంది చూసారా, కోర్ తర్వాత, దాన్ని మనము రేడియేషన్ జోన్ అంటాము. రేడియేషన్ జోన్. ఆ రేడియేషన్ జోన్ బయట ఉంది చూసారా, దీన్ని మనము కన్వెక్షన్ జోన్ అంటాము. కన్వెక్షన్ జోన్ అంటాము. సో కోర్, రేడియేషన్ జోన్, కన్వెక్షన్ జోన్, ఇదంతా సన్ యొక్క స్ట్రక్చర్ ఇంటర్నల్గా చూసుకుంటే. అయితే ఈ సన్ ఇంటర్నల్గా తర్వాత ఇక్కడ చాలా రేడియేషన్స్ రిలీజ్ చేస్తుంది కదండి సన్. సో ఆ అట్మాస్ఫియర్ అంటాం, సన్ అట్మాస్ఫియర్ లాగా దీన్ని మనం ట్రీట్ చేస్తామన్నమాట. సో ఈ సన్ యొక్క అట్మాస్ఫియర్లో కూడా మనం ఆ లేయర్స్ని కూడా స్టడీ చేస్తాం. ఇప్పుడు సన్ ఇంటర్నల్గా చూసాం, కోర్, రేడియేషన్ జోను, కన్వెక్షన్ జోన్. ఇప్పుడు ఈ సన్ అట్మాస్ఫియర్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వరకు సన్ అనమాట, ఇదంతా సన్ అట్మాస్ఫియర్. దాన్ని కూడా మనం విభజిస్తాం. ఎట్లాగా అంటే సన్ సర్ఫేస్కి, సూర్యుడు యొక్క ఉపరితలంకి దగ్గరగా ఉన్న లేయర్ని మనము ఫోటోస్పియర్ అంటాము. సో లోవర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్ ఈస్, ప్రశ్న ఇట్లా అడుగుతాడు, సూర్యుడి అట్మాస్ఫియర్లో సూర్యుడికి దగ్గరగా, ఉపరితలానికి దగ్గరగా ఉన్న లేయర్ ఏది? ఆప్షన్స్ ఇస్తాడు, కరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ అండ్ ఫోటోస్పియర్. సో ద లోవర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్ ఈస్ అంటాడు క్వశ్చన్లో. లోవర్ అట్మాస్ఫియర్ అంటే సన్ యొక్క లేయర్ సర్ఫేస్కి అతి దగ్గరగా ఉన్న లేయర్ అని, ఏంటది? ఫోటోస్పియర్. దాని తర్వాత కొంచెం దూరంలో ఉన్న లేయర్ని మనము క్రోమోస్పియర్ అంటాము. సో గూగుల్ క్రోమ్ ఉంటుంది కానీ ఈ వర్డ్ నుంచే తీసుకున్నారు. సో క్రోమోస్పియర్ అంటే మీకు అక్కడ గూగుల్ క్రోమ్ షేప్ కూడా ఇట్లా ఉంటుంది కదా. సో క్రోమోస్పియర్ అంటే ఇక్కడ మనకి కొంచెం దూరం తర్వాత అట్మాస్ఫియర్లో మనకి ఒక ఆరెంజ్ రెడ్ లేయర్ ఉంటుందండి. ఇది చాలా థిక్ లేయర్ అనమాట, దీన్ని మనం క్రోమోస్పియర్ అంటాము. నెక్స్ట్ ఈ సన్ యొక్క అట్మాస్ఫియర్లో అవుటర్ లేయర్ అండి, అవుటర్ లేయర్ లేకపోతే అప్పర్ మోస్ట్ లేయర్నే మనము కరోనా అంటాము. సో సన్ యొక్క అట్మాస్ఫియర్లో చూసుకుంటే అన్నిటికన్నా దగ్గరగా ఉండేది ఫోటోస్పియర్, తర్వాత వచ్చేది క్రోమోస్పియర్, తర్వాత వచ్చేది కరోనా. సో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనా ఇది సన్ యొక్క అట్మాస్ఫియర్లో భాగాలు. వేరస్ కోర్, కన్వెక్షన్ జోన్, కోర్, రేడియేషన్ జోన్ అండ్ కన్వెక్షన్ జోన్ సన్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్కి సంబంధించింది ఈ పాయింట్స్. సో ఇప్పుడు మనము ఫోటోస్పియర్ గురించి మాట్లాడదామండి. ఫోటోస్పియర్ గురించి మాట్లాడదాం. ఫోటోస్పియర్ అనేది సూర్యునిలో కనిపించే ప్రకాశవంతమైన మండలం అండి. ఇప్పుడు మనకి జనరల్గా సూర్యుడు సన్ అనేది చూసినప్పుడు ఇక్కడ మనకి పైకి సన్ మనకి ఎట్లా కనబడుతుంది, ఇక్కడ కాంతిగా ఇట్లా కనబడుతుంది కదా దగ్గరలో ఉన్న లేయర్ మనకి, అదే ఫోటోస్పియర్. సో ఫోటోస్పియర్ అంటే సూర్యునిలో కనిపించే ప్రకాశవంతమైన ఏరియా అనమాట ఇది. ఈ ఫోటోస్పియర్ యొక్క టెంపరేచర్, ఉష్ణోగ్రత దాదాపుగా 6000 degrees centigrade ఉంటుందండి. ద టెంపరేచర్ ఆఫ్ ద ఫోటోస్పియర్ ఇస్ నియర్లీ 6000 degrees centigrade. ఇది మొత్తం సూర్యుడిలోనే అత్యంత చల్లగా ఉండే ఏరియా ఏది అంటే ఫోటోస్పియర్ అండి. అంటే మొత్తం సూర్యుడి యొక్క స్ట్రక్చర్లో ఏరియాలో లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఫోటోస్పియర్ దగ్గర ఉంటుంది. సో ద లోవర్ అట్మాస్ఫియర్ అండ్ వాట్ వీ సీ ఫోటోస్పియర్, అక్కడ టెంపరేచర్ 6000. ఇది ది ఏరియా ఆఫ్ ది రీజియన్ ఆఫ్ ద సన్ హ్యావింగ్ లీస్ట్ టెంపరేచర్. నెక్స్ట్ ఈ ఫోటోస్పియర్లోనే సన్ స్పాట్స్ అనేవి ఉంటాయండి. సన్ స్పాట్స్, సూర్యాంకాలు అంటాం దీన్ని తెలుగులో, సన్ స్పాట్స్ని. సో సూర్యాంకాలు, సూర్యాంకాలు ఇస్ ఇంగ్లీష్లో సన్ స్పాట్స్. ఈ సన్ స్పాట్స్ అంటే ఏంటో మీకు నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సన్ స్పాట్స్, ఇవేనండి సన్ స్పాట్స్.
సో ఇక్కడ ఈ సన్ స్పాట్స్ మనకు కనబడుతుంటాయి, అంటే సన్లో ఒక మచ్చల్లా కనబడతాయి, వాటిని మనం సన్ స్పాట్స్ సూర్యాంకాలు అంటాము. ఇది ఫోటోస్పియర్ లేయర్లో కనబడతాయి. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, సన్ స్పాట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద సన్, కరోనా, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అంటాడు. ఫోటోస్పియర్ అని ఆన్సర్ చేయాలి. సో అసలు ఈ సన్ స్పాట్స్ అనేది జనరల్గా ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, సో దట్ మీకు గుర్తుంటుంది. మనకు సన్ ఇట్లా ఉంటే, సన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటే సన్ నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయండి. సన్ నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయి, సేమ్ మన భూమికి ఎట్లా వస్తాయి అట్లా సన్కి మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్, ఈ ఫ్లక్స్ ఆఫ్ లైన్స్ ఏం చేస్తాయంటే కొన్ని ప్రదేశాలలో ఎక్కువ లైన్స్ ఉండడం వల్ల అవి సన్లో ఉన్న చార్జ్డ్ పార్టికల్స్ని తనతో పాటు లాక్కి వెళ్ళిపోతాయండి. సో తనతో పాటు లాక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సన్లో ఉన్న లేయర్ కొంత ముద్దని లాక్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏమవుతుంది, రిలేటివ్లీ పక్కన ఉన్న దానికన్నా ఇది కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉంటుంది. దానివల్ల ఇది కొంచెం డార్క్గా కనబడుతుంది మనకి కంపేరిటివ్లీ పక్కనున్న రీజియన్స్. అందుకని ఆ ప్రాంతాన్ని మనము సన్ స్పాట్ సూర్యాంకాలు అంటాం. ఈ సూర్యాంకాలు అనేది 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి, 1500 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటాయి. సన్ స్పాట్స్ అనేది 1500 డిగ్రీ సెంటిగ్రేడ్గా టెంపరేచర్ ఉంటాయి సన్ స్పాట్స్ దగ్గర. సూర్యుని ఉపరితలంపై కనిపించే నల్లని మచ్చలనే సూర్యాంకాలు అంటారు. వీటి యొక్క ఉష్ణోగ్రత 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటారండి. నెక్స్ట్ ఫోటోస్పియర్ మనం చూసాము, సన్ స్పాట్స్ చూసాము. క్రోమోస్పియర్ గురించి చూద్దామండి కొన్ని పాయింట్స్. మనకి సూర్యోదయము లేదా సూర్యాస్తమం సమయంలో ఒక మండలం కనబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భూమి యొక్క ఉపరితలం అనుకుంటే, సూర్యోదయం అవుతున్నప్పుడు లేకపోతే సూర్యాస్తమం అవుతున్నప్పుడు ఇక్కడ మనకి సూర్యుడి యొక్క సమ్ లేయర్ కనబడుతుంటుంది. ఇంకా సూర్యుడు అవుతున్నప్పుడు అది క్రోమోస్పియర్. క్రోమోస్పియర్ అంటే ఏంటి, మనకి ఇది కదండి. ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే జస్ట్ సూర్యోదయం అవుతున్నప్పుడు లేదా సూర్యాస్తమం అయిన తర్వాత జస్ట్ ఆ టైంలో మనకి ఈ లేయర్ విజిబుల్ అవుతుంటుంది అనమాట బాగా, క్రోమోస్పియర్. సో క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఎట్లా అడుగుతాడంటే, ద లేయర్ ఆఫ్ ద సన్ విచ్ ఈస్ విజిబుల్ డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్షైన్ ఈజ్ అంటాడు. ఇట్ ఈస్ క్రోమోస్పియర్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ సూర్యాస్తమం మరియు సూర్యోదయం సమయంలో కనిపించే మండలం ఏది అంటే క్రోమోస్పియర్. ఈ క్రోమోస్పియర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 32,400 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఓకే, ఇక్కడ కొంతమంది అడుగుతున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్పియర్ సన్ లేయర్కి దగ్గరగా ఉన్నప్పుడు టెంపరేచర్ తక్కువగా ఎందుకు ఉంటుంది, కూల్గా ఎందుకు ఉంటుంది అని, ప్లస్ ఇక్కడ ఎక్కువ ఎందుకు ఉంటుంది అని. ఇక్కడ అది హైలీ అంటే ఇక్కడ టెక్నికల్గా ఉంటుందండి. మీకు ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఆల్ డ్యూ టు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు సన్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సన్ అనుకోండి, ఎప్పుడన్నా ఒక బాడీ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఫోర్సెస్ అనేవి ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుతాయండి, పోల్స్ నుంచి ఎమర్జ్ అవుతాయి. ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి ఇట్లా వెళ్తుంటాయి. మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి, మ్యాక్సిమం లైన్స్ పోలార్ రీజియన్స్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే సమ్ అప్పర్ లేయర్స్ ఆఫ్ ద సన్, అంటే ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సన్ ఇక్కడ ఉంటే ఈ అప్పర్ లేయర్లో ఎక్కువ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఫ్లక్స్ ఉంది, అంటే ఎక్కువ అక్కడ కొలైడ్ అవుతున్నాయి, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటుంది అప్పర్ లేయర్స్లో మనకి. సో జనరల్గా ఇవి ఏం చేస్తాయంటే అండి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ సూర్యుడిలో ఉన్న పదార్థాలని, అంటే ఆ వేడిగా ఉన్న ఉష్ణంగా ఉన్న పదార్థాలని వాటితో పాటు చార్జ్డ్ పార్టికల్స్, అంటే సూర్యుడిలో ఉండే చార్జ్డ్ పార్టికల్స్ కదా, ఆ చార్జ్డ్ పార్టికల్స్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అట్రాక్ట్ చేస్తాయి కదా, చేసినప్పుడు అవన్నీ వాటితో పాటు తీసుకెళ్ళి ఇక్కడ వాటి మధ్యన కొలిజన్స్ జరుగుతుంటాయండి. అప్పర్ లేయర్లో బాగా ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సమ్ బిలియన్స్ ఆఫ్ కొలిజన్స్ జరుగుతుంటాయి చార్జ్డ్ పార్టికల్స్ వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో. సో ఎప్పుడన్నా చార్జ్డ్ పార్టికల్స్ దగ్గర కొలిషన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ అనేది లిబరేట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఈ అంటే కొంచెం హయ్యర్ సర్ఫేస్లో ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ ఉంటుంటుందండి సన్కి కంపారిటివ్లీ దగ్గరగా ఉన్న సర్ఫేస్ కన్నా. సో ఇది రీజన్ అనమాట, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అండి. నెక్స్ట్ సో క్రోమోస్పియర్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 32,400 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ కరోనా. సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనిపించే మండలం ఏది అంటే కరోనా అండి. మనకి సూర్యగ్రహణం వచ్చినప్పుడు జనరల్గా ఎట్లా కనబడుతుందండి, సన్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఉంటే ఇక్కడ మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోయి ఓన్లీ ఇదంతా ఇట్లా బ్లాక్గా అయిపోయి మనకి ఓన్లీ ఈ ఏరియా కనబడుతుంటుంది సూర్యగ్రహణం వచ్చినప్పుడు. సో ఆ ప్రాంతాన్ని మనము కరోనా అంటాము. సో ఈ కరోనా అనేది మనకి ఓన్లీ సోలార్ ఎక్లిప్స్ టైంలో కనబడుతుందండి. సో ప్రశ్న ఎట్లా అడుగుతాడు అంటే సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనిపించే లేయర్ ఏది అని అడగొచ్చు క్వశ్చన్. సో దానికి మనము కరోనా అని చెప్పాలి. సో కరోనా పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ సూర్యగ్రహణంలో మాత్రమే కనిపించే లేయర్ ఆఫ్ ద సన్ ఏది అంటే కరోనా అని మనము అంటాము. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి, ఆశ్చర్యం కలిగించే ఫ్యాక్ట్. కరోనా యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 27 lakh degrees సెంటిగ్రేడ్ ఉంటుందండి. 27 lakh degrees సెంటిగ్రేడ్ ఉంటుంది కరోనాలో. సో అన్నిటికన్నా హయ్యెస్ట్ టెంపరేచర్ ఉన్న రీజియన్ ఆఫ్ ఎర్త్ ఏది అంటే కరోనా. మీకు చెప్పాను కదండి ఇందాక ఎక్స్ప్లెనేషన్లో, సన్ ఇక్కడ ఉంటే సర్టన్ హైట్లో ఉన్న దగ్గర లార్జ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ కొలైడ్ అవ్వడం వల్ల అక్కడ చార్జ్డ్ పార్టికల్స్ కొలిషన్స్ వల్ల ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంటుంది. అందుకని ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే కరోనా దగ్గర ఉంటుంది టెంపరేచర్. ఎంత అంటే దాదాపు 27 lakh degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది టెంపరేచర్ కరోనా దగ్గర. నెక్స్ట్ మనము ఈ కరోనా దగ్గర ఆపుదామంటే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ఈ సన్ అనేది మనము చూస్తాము నెక్స్ట్ క్లాస్. అంటే మనకి ఎల్లుండి అనేది మనం మళ్ళీ అగైన్ జాగ్రఫీ ప్లస్ పాలిటీ అనేది మనము చూస్తాము. ఆ క్లాస్లో మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము. సో క్లాస్ అయితే మనము జాగ్రఫీది ఇక్కడికి ఈ రోజుకి పాస్ చేద్దాము. ఇదంతా మీరు ఏంటంటే నోట్స్ ఎవరైనా మధ్యలో మిస్ అయినా నోట్స్ చేసుకొని రివైజ్ చేయండి మళ్ళీ, ఎందుకంటే ఎల్లుండి మనం జాగ్రఫీ క్లాస్కి ఇది కంటిన్యూయేషన్ ఉంటుంది. అప్పటికి మీరు ఇవన్నీ ఫుల్ ఫ్లెజ్గా మీరు ఇది పాయింట్స్ పెట్టుకుంటే మనం ఆ కంటిన్యూయేషన్తో వెళ్ళొచ్చు. సో మనం కొంత బ్రేక్ తీసుకుందామండి. అగైన్ 12 o'clockకి పాలిటీ క్లాస్లో కలుద్దామండి. 12 o'clockకి పాలిటీ క్లాస్లో కలుద్దాం. అంతవరకు బ్రేక్ తీసుకోండి, మనం పాలిటీ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.